So we talked about relationships, right? That is has and relation. Has a relation and aggregation composition. Yeah. So let's go and discuss about the next one about protected modifier. Already we discussed about access modifiers, and in those access modifiers we discussed about default, private, public. So you can say that if a member doesn't have any access modifier, then to that modifier, sorry, to that member, default modifier is applied, and those members we can access only within the current package. And if I declare the member as a private modifier, as a private member Then modifier, we can access within the same class. yes. And if I declare the member as a public, then we can access anywhere within the Anyway, package and outside the package in any classes. And if I declare the member as a protected, here member means it can be a variable, a method, or constructor. So if I declare the any member with the protected modifier, we can access those members. We can access those members within the package anywhere. Means within the package anywhere means we can access any within the class or outside the class of same package. But outside the package we can access in child class with child reference. Very important. అంటే పబ్లిక్ అండ్ ప్రొటెక్టెడ్ సేమ్ అనమాట. బట్ ఓన్లీ వన్ డిఫరెన్స్ ఏంటంటే పబ్లిక్ అవుట్ సైడ్ ప్యాకేజ్ ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు. బట్ ప్రొటెక్టెడ్ వచ్చేసి అవుట్ సైడ్ ద ప్యాకేజ్లో చైల్డ్ క్లాసెస్లో ఉండే, అంటే చైల్డ్ క్లాసెస్ నుంచి చైల్డ్ రెఫరెన్స్తో మాత్రమే యాక్సెస్ చేయాలన్నమాట. అంటే మనం ఏ క్లాస్లో అయితే డిక్లేర్ చేస్తున్నామో ఆ మెంబర్ని, ఆ క్లాస్కి చైల్డ్ అయి ఉండాలి. వేరే వేరే ప్యాకేజ్లో తీసుకున్న క్లాస్ అనేది ఈ క్లాస్కి చైల్డ్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే we can able to access the protected member. Let's see the example so that you can understand clearly. So here it's 1 minute in the class. Yeah, so now you can see that, for example, let's say we have two packages, com.pack1. In that package we have the test class, and com.pack2. In that class we have the, I mean, in that package we have the test2 class. So what we are going to do now, let's say in the test class, which is there in com.pack1, I declared one void disp method. ఓకే, వాయిడ్ డిస్ప్ మెథడ్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ మెథడ్ని ఈ టెస్ట్2 క్లాస్లో యాక్సెస్ చేయాలనుకోండి. సి, ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ నౌ, ఈ ప్యాకేజ్లో ఉండే ఈ క్లాస్లో ఉండే ఈ మెంబర్ని ఈ ప్యాకేజ్లో ఉండే ఈ క్లాస్లో యాక్సెస్ చేయాలి. నా వాట్ వీ కెన్ డూ, వేరే ప్యాకేజ్లో ఉండే క్లాస్ని యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ మనం ఆ క్లాస్ని ఆ ప్యాకేజ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దట్ ఇంపోర్ట్, అండ్ ఈ క్లాస్ అనేది మనకి com.pack1లో ఉంది కాబట్టి ఆ ప్యాకేజ్ నుంచి టెస్ట్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ దెన్ అప్పుడు ఆ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది పాసిబుల్ అవుతుంది.
టెస్ట్ టీ ఈక్వల్ టు న్యూ టెస్ట్. అండ్ ఈ క్లాస్ని మనం అవుట్ సైడ్ ద ప్యాకేజ్ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ క్లాస్ అనేది మస్ట్ అండ్ షుడ్గా పబ్లిక్ అయి ఉండాలి. ఎస్, పబ్లిక్ ఉంది కాబట్టి మనం ఆ క్లాస్ని వేరే ప్యాకేజ్లో మనం ఇంపోర్ట్ చేసుకొని దానికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయడానికి పాసిబుల్ అయింది. ఒకవేళ ఆ క్లాస్ అనేది పబ్లిక్ లేదంటే డెఫినెట్లీ యూ కెనాట్ ఏబుల్ టు క్రియేట్ ది ఆబ్జెక్ట్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ ది ప్యాకేజ్. వీ కెన్ క్రియేట్ ది ఆబ్జెక్ట్ ఫర్ దిస్ క్లాస్ ఓన్లీ విత్ ఇన్ ద ప్యాకేజ్, బట్ ఇట్ ఈస్ అ పబ్లిక్. ఓకే, నో ప్రాబ్లం. బట్ థింగ్ ఈస్, with that object can I access the disp method? Let's try to understand. మనకి ఇప్పుడు డిస్ప్ అనేది మనం కాల్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఇమీడియట్గా ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఈవెన్ టెస్ట్ క్లాస్ పబ్లిక్ ఉన్న దాంట్లో ఉండే మెంబర్స్ పబ్లిక్ అవ్వదు. స్టిల్ ఈ మెంబర్ అనేది డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైర్ ఉంటుంది, బికాస్ ఐ డిడెంట్ పుట్ ఎనీ యాక్సెస్ మోడిఫైర్ బిఫోర్ దిస్ మెంబర్. సో దట్స్ వై ఈ మెంబర్ అనేది ఓన్లీ విత్ ఇన్ ద ప్యాకేజ్ వరకు, దట్ ఈస్ ఓన్లీ కామ్ డాట్ ప్యాక్ 1 అండర్ క్లాసెస్ వరకే యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. సో దట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది, టీ డాట్ డిస్ప్ అనేది అసలుకి అవైలబిలిటీ విజిబిలిటీ లేదు అని. సో అప్పుడు పాసిబిలిటీస్ ఏంటి అంటే ఈ మెంబర్ని కూడా మనం పబ్లిక్ చేయడం. ఈ మెంబర్ని కూడా మనం పబ్లిక్ చేస్తే ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది పాసిబుల్ అవుతుంది అవుట్ సైడ్ ద క్లాస్. అండ్ అవుట్ సైడ్ ద క్లాస్ ఈ మెంబర్ కూడా అవుట్ సైడ్ ప్యాకేజ్ అనేది యాక్సెసిబిలిటీ ఉంది. యూ కెన్ సీ నౌ ఎర్రర్ ఈజ్ గాన్. ఇప్పుడు మనం డిస్ప్ అనేది వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దట్. ఇప్పుడు డిస్ప్లో ఉండే డిస్ప్ మెథడ్ అనే ఒక బాడీ అనేది వీ కెన్ ఎగ్జిక్యూట్ దట్. ఇట్ ఈస్ క్లియర్ రైట్? Yes, sir. Yeah. But now my requirement is, if I put the protected keyword instead of public, if you put the protected keyword, we can access this member within the package. That is okay. And outside the package also we can access. But the difference is, outside the package, this class must be a child class of this owner class. అంటే ఈ ప్రొటెక్టెడ్ మెంబర్ ఎక్కడైతే ఉండదో ఆ క్లాస్ అనేది దీనికి పేరెంట్ అయి ఉండాలన్నమాట. అప్పుడే ఈ చైల్డ్ క్లాస్లో యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు నేను పేరెంట్ని చేస్తున్నాను, ఎక్స్టెండ్స్ టెస్ట్. నౌ ఇప్పుడు టెస్ట్2 అనేది చైల్డ్ అయింది, సో దట్ టెస్ట్ మెంబర్స్ అనేది టెస్ట్2కి వచ్చింది. బట్ స్టిల్ మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే మనం చైల్డ్ క్లాసెస్లో యాక్సెస్ చేయగలం. అవుట్ సైడ్ ద ప్యాకేజ్ చైల్డ్ క్లాసెస్లో యాక్సెస్ చేయలేం. బట్ ఆ చైల్డ్ క్లాస్లో కూడా ఓన్లీ చైల్డ్ రెఫరెన్స్తో ఒకటే యాక్సెసిబిలిటీ ఉంటుంది. బట్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇది పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్, పేరెంట్ క్లాస్ రెఫరెన్స్ అనమాట ఇది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్కి క్రియేట్ చేస్తాను అండ్ పేరెంట్ రెఫరెన్స్లో స్టోర్ చేస్తాను. ఈవెన్ ఇలా కూడా మనకి పాసిబుల్ ఉండదు, ఎందుకంటే పేరెంట్ రెఫరెన్స్తో ఈవెన్ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ని స్టోర్ చేసిన ఆ పేరెంట్ రెఫరెన్స్తో ఓన్లీ పేరెంట్ మెంబర్స్ని యాక్సెస్ చేయొచ్చు. బట్ స్టిల్ మనకి ఏ రెఫరెన్స్ యూజ్ చేయాలని చెప్పాను, ఓన్లీ చైల్డ్ రెఫరెన్స్ వరకు యూజ్ చేయాలి. కాబట్టి మనకి రెఫరెన్స్ టైప్ అనేది కూడా చైల్డ్ టైపే ఉండాలి. రెఫరెన్స్ టైప్ అండ్ ఆబ్జెక్ట్ రెండు చైల్డ్ అయి ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద డిస్ప్ మెథడ్. యూ కెన్ సీ దేర్ ఈస్ నో ఎర్రర్స్ యాజ్ ఆఫ్ నౌ. బట్ ఇఫ్ ఐ యూజ్ ద పేరెంట్ రెఫరెన్స్, సార్ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ పేరెంట్ రెఫరెన్స్తో మనం చైల్డ్ ఆబ్జెక్ట్ని స్టోర్ చేస్తే ఆ పేరెంట్ రెఫరెన్స్తో పేరెంట్ స్పెసిఫిక్ మెంబర్స్ మనకి యాక్సెస్ చేసుకోవచ్చు అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎస్, డిస్ప్ అనేది కూడా పేరెంట్ స్పెసిఫిక్ మెథడే. బట్ ఆల్రెడీ నేనేం చెప్పాను, ఈ ప్రొటెక్టెడ్ మెంబర్ని యాక్సెస్ చేయడానికి రూల్ ఏంటి అంటే చైల్డ్ క్లాస్లో చైల్డ్ రెఫరెన్స్తో మనకే యాక్సెసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మనం రెఫరెన్స్ టైప్ కూడా చైల్డ్ టైప్ తీసుకోవాలి, దాంట్లో స్టోర్ చేసుకున్న ఆబ్జెక్ట్ కూడా చైల్డ్ ఆబ్జెక్ట్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ డిస్ప్ అనేది కాల్ చేయవచ్చు. వీ కెన్ సీ డిస్ప్ మెథడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. సో దట్ ఈస్ వాట్ ప్రొటెక్టెడ్ మోడిఫైర్ ఈస్. అర్థమైందండి? Yes, sir. Understood. Yeah, now tell me that what is the protected mod? If I put the protected modifier for any member, then what happens? We need to if any member in the class having a protected access modifier, then we can define the member within the package, and for outside the package we need to extend that class, and after extending the class we need to use the child reference to call the class, call the protected member. Exactly, that's it. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రొటెక్టెడ్ మోడిఫైర్. ఇది ఒకసారి మనకి బ్యాలెన్స్ ఉంది అంటే యాక్సెస్ మోడిఫైర్స్ చెప్పేటప్పుడు ఇన్హెరిటెన్స్ చెప్పిన తర్వాత చెప్తా అని చెప్పాను కాబట్టి జస్ట్ నౌ వీ కవర్ దట్. దట్స్ ఇట్ అబౌట్ యాక్సెస్ మోడిఫైర్. ఎస్, పర్ఫెక్ట్. నౌ లెట్స్ ట్రై టు డిస్కస్ అనదర్ మోడిఫైర్ కాల్డ్
So before going to discuss these the remaining modifiers, let's talk about the next scene, the next one, that is method overloading. Okay, so let's try to discuss about method overloading. I will tell you a beautiful scenario to understand this concept, the real-time scenario. Let's say you have an requirement, that is taking the two numbers as a input and return their sum. You have to develop one method which will take the two numbers as a input and return their sum. So what you did, you just assume that we developed one method called add, and you are taking the two values, but you don't know about type, so that's why you put the two int values as a parameters. And from this method you are returning the a plus b value. Now whenever you return the a plus b value, what value you are going to be written? Int value, right? So that you should put the return type as a int. Now you developed this method because you return the int value, so that whatever the returned value is there, that returned value data type you have to put as a return type. You already know that. Now you developed this method, and now, okay, I developed this method and I solved the problem. Then you submitted this to the tester. అప్పుడు టెస్టర్ ఏం చేస్తాడంటే ఆ మెథడ్ని కాల్ చేసుకొని ఒక 10-20 అని పంపిస్తాడు అనమాట. వాల్యూస్ అనేది 10 and 20 పంపిస్తాడు. అప్పుడు వాడికి రిజల్ట్ అనేది ఎంత రిటర్న్ అవుతుంది? ఒకవేళ ఆ రిజల్ట్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటే అప్పుడు ఆర్ వేరియబుల్లో ఆ మెథడ్ కాల్ అయ్యి ఫస్ట్ ఆ మెథడ్ కాల్ అవుతుంది, ఆ మెథడ్ బాడీ ఎగ్జిక్యూట్ అయ్యి రిటర్న్ వాల్యూ ఆర్లో స్టోర్ అవుతుంది అని చెప్పాను. తెలుసు కదండి. ఇప్పుడు సారీ యా, ఆర్లో మనకి 30 అనేది స్టోర్ అవుతుంది. సో ఓకే, రిజల్ట్ అనేది వచ్చేసింది అని ఫీల్ అవుతుంది. ఇప్పుడు అదే మెథడ్ కాల్ని వాడు ఏం చేస్తాడంటే అదే మెథడ్ని, అరే నాకు ఒక ఇంటూ ఒక ఫ్లోట్ వాల్యూ అనేది సమ్ కావాలని చెప్పి ఇట్లా కాల్ చేస్తాడు. అండ్ వెన్ యూఆర్ ట్రైంగ్ టు కాల్ ది యాడ్ మెథడ్ బై పాసింగ్ వన్ ఇంట్ అండ్ వన్ డబుల్, దిస్ మెథడ్ ఈస్ గోయింగ్ టు బి మ్యాచ్డ్ ఆర్ నాట్? నో, ఇట్ ఈస్ నాట్ మ్యాచ్డ్. దిస్ మెథడ్ అనేది మ్యాచ్ అవ్వదు. మనకి ఇమీడియట్గా వాడికి ఏమొస్తుంది అంటే ఒక బ్యూటిఫుల్ ఎర్రర్ అనేది డిస్ప్లే అవుతుంది, ఒక కంపైల్ టైమ్ ఎర్రర్ అనేది డిస్ప్లే అవుతుంది. అవునా, మళ్ళీ అగైన్ డెవలపర్కి ఇన్ఫామ్ చేస్తాడు, అరే బాబు నేను ఒకటి ఇంటూ ఒకటి డబుల్ పాస్ చేస్తే అక్కడ నాకు ఎర్రర్ వస్తుంది, నువ్వేమో నాకు 2 నెంబర్స్ యాడ్ చేసి రిజల్ట్ ఇచ్చే మెథడ్ని డెవలప్ చేసావని చెప్పావు, బట్ ఎర్రర్ వస్తుందని చెప్తాడు. అవునా, వాడు ఇన్పుట్ ఏమి ఇచ్చావు అని అడిగితే ఒకటి ఇంటూ ఒక డబుల్ ఇచ్చిండ్రా అని అంటాడు. అవును, వాడు ఇమీడియట్గా ఏం చేస్తాడంటే ఇంకో మెథడ్ని డెవలప్ చేస్తాడు, యాడ్ 2 అని, లేదంటే యాడ్ ఇంట్ డబుల్ అని ఒక మెథడ్ని డెవలప్ చేస్తాడు. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే ఒక ఇంట్ అండ్ ఒక డబుల్ ఆర్గ్యుమెంట్ అనేది తీసుకొని దాని యొక్క సమ్ అనేది రిటర్న్ చేస్తాడు అనమాట, రిటర్న్ ఏ ప్లస్ బి. ఇక్కడ ఏ ప్లస్ బి అనేది మనకి రిజల్ట్ డబుల్లో వస్తుంది కాబట్టి రిటర్న్ టైప్ అనేది డబుల్లో పెడతాడు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఈ మెథడ్ని కాల్ చేసుకుంటాడు. ఇప్పుడు ఈ యాడ్ ఆఫ్ 10,10.2 యాడ్ మనకి పాస్ చేసినప్పుడు ఇప్పుడు ఎర్రర్ కాకుండా పర్టికులర్ రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి అప్పుడు మెథడ్ ఇస్తారనమాట, అరే బాబు ఒకటి ఇంటూ ఒకటి డబుల్ పాస్ చేయాలంటే నువ్వు యాడ్ మెథడ్ బదులు యాడ్ ఇంట్ డబుల్ అనే మెథడ్ని కాల్ చేసుకో అని. అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఓకే అని యాడ్ ఇంట్ డబుల్ అనే మెథడ్ని కాల్ చేసుకొని ఒక ఇంటూ ఒక డబుల్ని పాస్ చేస్తాడు. అప్పుడు రిజల్ట్ అనేది సక్సెస్ఫుల్గా వస్తుంది. మళ్ళీ ఈడేం చేస్తాడంటే సేమ్ మెథడ్తో 2 డబుల్ వాల్యూస్ని పాస్ చేస్తాడు. అప్పుడు అగైన్ యూ కెన్ గెస్ మళ్ళీ ఎర్రర్ వస్తుంది అనమాట. సేమ్ దే డిస్ప్లేడ్ సమ్ కంపైల్ టైమ్ ఎర్రర్. మళ్ళీ డెవలపర్కి రిపోర్ట్ చేస్తాడు, అరే బాబు నేను ఒకటి డబుల్ పాస్ చేస్తే ఇందాక నువ్వు ఇచ్చిన మెథడ్ అనేది పని చేయట్లేదు, ఎర్రర్ వస్తుందని చెప్తాడు. అప్పుడు మళ్ళీ వాడు గెస్ చేసి అగైన్ వాడు ఇంకో మెథడ్ని డెవలప్ చేస్తాడు, డబుల్ యాడ్ డబుల్ అని ఇంకో మెథడ్ని డెవలప్ చేస్తాడు. ఇది వచ్చేసి 2 డబుల్ వేరియబుల్స్ని పారామీటర్గా వేరియబుల్స్గా తీసుకొని అండ్ దాని యొక్క సమ్ అనేది రిటర్న్ చేస్తాడు అనమాట, ఏ ప్లస్ బి అనేది. ఇలా మనకి వాడు ప్రతి రిక్వైర్మెంట్కి ఇండివిజువల్ మెథడ్స్ డెవలప్ చేసుకుంటా పోతాడు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ని మెథడ్స్ ఫామ్ అయ్యాయండి, అంటే ఎన్ని మెథడ్ నేమ్స్ ఫామ్ అయ్యాయి? 3 డిఫరెంట్ నేమ్స్, 3 డిఫరెంట్ నేమ్స్ అనేది ఫామ్ అయ్యాయి. బట్ రిక్వైర్మెంట్ ఏంటి ఎగ్జాక్ట్గా? సమ్ ఆఫ్ ద వాల్యూస్ని రిటర్న్ చేయడం, ఒక 2 సమ్ వాల్యూస్ని రిటర్న్ చేయడం. బట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరు
ప్రతి రిక్వైర్మెంట్‌కి మనకి మెథడ్ నేమ్ అనేది చేంజ్ అవుతూ ఉంది. బట్ రిక్వైర్మెంట్ ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్ యాడింగ్ పర్పస్‌కి. బట్ ఇన్‌పుట్‌ని బట్టి మనకి వేరే మెథడ్ నేమ్ అనేది చేంజ్ చేయాల్సొస్తుందనమాట. సో, ఇలా ఒక ప్రాబ్లమ్‌ని అబ్జర్వ్ చేసే జావా పీపుల్ ఏం చేసిండ్రంటే ఒక రూల్‌ని పాస్ చేశారు. ఏంటంటే అది వితిన్ ద క్లాస్ we can take multiple methods with the same name అని ఒక రూల్ పాస్ చేశారనమాట. అరే బాబు, నువ్వు వితిన్ క్లాస్‌లో నువ్వు ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ మెథడ్స్ తీసుకొని విత్ ద సేమ్ నేమ్‌తో తీసుకోవచ్చు. బట్ యూ షుడ్ డిఫరెన్షియేట్ those methods with different మెథడ్ సిగ్నేచర్స్ అని చెప్పారు. అంటే మీరేం చేయాలి ఇప్పుడు అంటే ఆ మెథడ్స్ అనేది డిఫరెంట్ మెథడ్ సిగ్నేచర్స్తో ఉండాలన్నమాట. డిఫరెంట్ మెథడ్ సిగ్నేచర్స్ అంటే ఏంటంటే హియర్ మెథడ్ సిగ్నేచర్ ఈజ్ నథింగ్ బట్ ఆర్గ్యుమెంట్స్ మస్ట్ బి డిఫరెంట్. అంటే పారామీటర్స్ మస్ట్ బి డిఫరెంట్ అని. పారామీటర్స్ అనేది మస్ట్ బి డిఫరెంట్ ఇన్ నంబర్ ఆఫ్ పారామీటర్స్, అంటే నంబర్ ఆఫ్ పారామీటర్స్లో అయినా డిఫరెంట్ ఉండాలి, ఆర్ టైప్ ఆఫ్ పారామీటర్స్లో అయినా డిఫరెంట్ ఉండాలనేది వాళ్ళు డిఫైన్ చేశారనమాట. ఈ రూల్ వల్ల చాలా చేంజ్ వచ్చింది. అంటే వీళ్ళు ఏం చేశారంటే సేమ్ ఇదే మెథడ్, ఈ రిక్వైర్మెంట్కి ఇదే మెథడ్ ఇచ్చాడు, ఈ రిక్వైర్మెంట్కి ఇదే సేమ్ మెథడ్. ఇలా సేమ్ మెథడ్ ఇవ్వడం వల్ల మనకి యాజ్ అ టెస్టర్కి వాడికి ప్రతి రిక్వైర్మెంట్కి డిఫరెంట్ మెథడ్ నేమ్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. వాడు జస్ట్ యాడ్ అనే మెథడ్ కాల్ చేసి 10-20 పాస్ చేసిండు అనుకోండి, ఈ ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అవుద్ది. అంటే ఈ మెథడ్ అనేది కాల్ అవుతుంది. ఒకవేళ 10 ఒక డబుల్ వాల్యూ పాస్ చేసింది అనుకోండి, ఈ మెథడ్ కాల్ అవుద్ది. అంటే ఒకే మెథడ్ నేమ్తో మల్టిపుల్ ఫంక్షనాలిటీస్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. ఈ పాసిబిలిటీ అనేది మనకి జావా ఆఫర్ చేసింది. సో, మనం ఇందాక ప్రీవియస్ క్లాస్‌లో ఎలాగైతే ఒక క్లాస్‌లో మల్టిపుల్ కన్‌స్ట్రక్టర్స్ విత్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ మనం ఎలా అయితే పాసిబుల్ అయిందో, ఇక్కడ కూడా వితిన్ క్లాస్‌లో మల్టిపుల్ మెథడ్ నేమ్స్, అంటే మల్టిపుల్ మెథడ్స్ విత్ సేమ్ నేమ్ విత్ డిఫరెంట్ పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్‌తో మనం తీసుకోవచ్చనమాట. ఓకే. ఇప్పుడు ఒకసారి సినారియో చూద్దాం. సేమ్ సినారియోని నేను ఇక్కడ డెవలప్ చేస్తున్నానండి. Here, what we are going to do now, in the test1 class or in the test class, ఒక క్లాస్ని డెవలప్ చేస్తున్నాను. క్లాస్ ఎడిషన్ అనే ఒక క్లాస్ని డెవలప్ చేస్తున్నాను. దీంట్లో ఒక మెథడ్ని డెవలప్ చేస్తాను, యాడ్ మెథడ్. ఇది ఏం చేస్తుందంటే ఒక 2 ఇంటి వాల్యూస్ని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఓకే. అండ్ దాని యొక్క సమ్ని రిటర్న్ చేస్తుంది. సో సమ్ అనేది ఇంట్లో వస్తుంది కాబట్టి రిటర్న్ టైప్ అనేది ఇంటి పెట్టేశాను అనమాట. ఓకే. నౌ ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకో మెథడ్. ఇప్పుడు మెథడ్ సిగ్నేచర్స్ అనేది సేమ్గా మనం మెథడ్ నేమ్స్ సేమ్గా ఉండొచ్చు, బట్ సిగ్నేచర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా డిఫరెంట్ ఉండాలి. బట్ ఇప్పుడు ఈ మెథడ్కి మెథడ్ సిగ్నేచర్ అంటే ఏంటి అసలుకి? మెథడ్ సిగ్నేచర్ అంటే మెథడ్ నేమ్ పారామీటర్స్ అనమాట. అంటే ఇప్పుడు ఈ మెథడ్కి ఒక మెథడ్ సిగ్నేచర్ చెప్పాలంటే యాడ్ ఆఫ్ ఇంట్, ఇది మెథడ్ సిగ్నేచర్ ఆఫ్ దట్ మెథడ్ అనమాట. అంటే పారామీటర్ వేరియబుల్స్ కూడా కన్సిడర్ చేయదు, అండ్ రిటర్న్ టైప్ కూడా కన్సిడర్ చేయదు. మెథడ్ సిగ్నేచర్లో కన్సిడర్ చేసేది ఉంటే మెథడ్ నేమ్ అండ్ పారామీటర్స్. అండ్ నెక్స్ట్ వన్, దీనికి మెథడ్ సిగ్నేచర్ కూడా యాడ్ ఆఫ్ ఇంట్, దీనికి మెథడ్ సిగ్నేచర్ కూడా యాడ్ ఆఫ్ ఇంట్. సో ఇప్పుడు సేమ్ క్లాస్లో సేమ్ మెథడ్ సిగ్నేచర్స్ అనేది మోర్ దెన్ 1 ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ అలౌడ్. ఇప్పుడు దీనికి మెథడ్ సిగ్నేచర్ చేంజ్ చేయాలనుకోండి, ఇదర్ నంబర్ ఆఫ్ పారామీటర్స్ అయినా డిఫరెంట్ ఉండాలి, ఆర్ టైప్ ఆఫ్ పారామీటర్స్ అయినా డిఫరెంట్ ఉండాలి. ఇప్పుడు నేను డబుల్ ఏ ఇచ్చాను అనుకోండి, అప్పుడు మెథడ్ సిగ్నేచర్ అనేది ఇంట్, డబుల్ అయిపోతుంది. సో డిఫరెంట్ మెథడ్ సిగ్నేచర్ అనేది వచ్చేసింది ఇక్కడ. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా నేను 2 పారామీటర్స్ అనేది డబుల్లో తీసుకుంటున్నాను. సో అప్పుడు మెథడ్ సిగ్నేచర్ అనేది ఇక్కడ కూడా మనకి డబుల్ కాబట్టి మనకి మెథడ్ సిగ్నేచర్ కూడా చేంజ్ అయిపోయింది. హియర్ యాడ్ ఆఫ్ డబుల్. నౌ యూ కెన్ టేక్ లైక్ దిస్. నౌ ఇప్పుడు నేను 2 డబుల్ వాల్యూస్ని యాడ్ చేస్తే మనకి రిజల్ట్ డబుల్లో వస్తుంది కాబట్టి మనకి రిటర్న్ టైప్ అనేది డబుల్లో పెట్టాము. ఇక్కడ కూడా మనం డబుల్ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం కాబట్టి మనం రిటర్న్ టైప్ అనేది డబుల్లో పెట్టేసాం.
నౌ యూ కెన్ సీ దట్ నౌ ఇక్కడ మనకి 3 మెథడ్స్ తీసుకున్నాం అనమాట. విత్ ఇన్ ద సేమ్ క్లాస్లో సేమ్ నేమ్తో విత్ డిఫరెంట్ పారామీటర్స్ తీసుకున్నాం. ఇప్పుడు టెస్ట్ క్లాస్లో నుంచి కాల్ చేయాలి. అఫ్ కోర్స్ అవి ఇన్స్టెన్స్ మెథడ్స్ కాబట్టి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి ఎడిషన్ క్లాస్కి. సో ఎడిషన్ ఏ ఈక్వల్ టు న్యూ ఎడిషన్ అని, అండ్ ఈ ఆబ్జెక్ట్ రెఫరెన్స్తో మనము ఆ మెథడ్స్ని కాల్ చేయొచ్చు. ఇప్పుడు యాడ్ అనే ఫంక్షన్ని కాల్ చేసి ఆ రిటర్న్ చేసిన వాల్యూని డైరెక్ట్గా ఎస్ఓపిలో ప్రింట్ చేస్తున్నాను అనమాట. సో ఒక 2 వాల్యూస్ని పంపిస్తున్నాను. సో ఎప్పుడైతే 2 వాల్యూస్ని పంపిస్తావో ఏ డాట్ 2 వాల్యూస్ పంపిస్తావో ఇక్కడ 2 ఇంటీజర్స్ కాబట్టి మెథడ్ సిగ్నేచర్ని మ్యాచ్ చేస్తుంది అనమాట. మెథడ్ సిగ్నేచర్ అనేది ఆ సేమ్ క్లాస్లో మ్యాచ్ చేస్తుంది. మ్యాచ్ చేసినప్పుడు ఇక్కడ ఈ మెథడ్ సిగ్నేచర్ మ్యాచ్ అవుతుంది కాబట్టి దీంట్లో ఉండే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దాంట్లో ఏం చేసింది, రిటర్న్ చేసిన వాల్యూ ఇక్కడ ఎస్ఓపిలో ప్రింట్ అవుతుంది కాబట్టి మనకి రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. నౌ యూ కెన్ సీ ఇఫ్ ఐ రన్ దిస్ కోడ్ విల్ గెట్ అ వాట్ దట్ ఈస్ జస్ట్ we have to run this test application. Now you can see 30 వాల్యూ వచ్చింది. అదే నేను ఒక డబుల్ అండ్ రెండోది ఇంకో డబుల్ కూడా పాస్ చేస్తే మనకి which method going to be executed, this is the third method is going to be executed and gives the output to us. We can see 30.4 is there. So that like that method signature is going to be matched in the addition class while executing the method. అండ్ ఇక్కడ మనకి ఒక మెథడ్ కాల్ చేసేటప్పుడు ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఈ 3 మెథడ్స్లో ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే డెసిషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మెథడ్ రెజల్యూషన్ అంటాం అనమాట. అంటే ఇక్కడ మెథడ్ రెజల్యూషన్ అనేది ఫస్ట్ మెథడ్ రెజల్యూషన్ జరుగుతుంది, అంటే ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలనేది డిసైడ్ అవుతుంది. దెన్ మెథడ్ ఈజ్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్. సో మెథడ్ రెజల్యూషన్ అంటే ఇక్కడ కొన్ని టెర్మినాలజీస్, మెథడ్ సిగ్నేచర్స్ అంటే మెథడ్ నేమ్ విత్ పారామీటర్స్ అంటాము, అండ్ మెథడ్ రెజల్యూషన్ అంటే మనకి మెథడ్ రెజల్యూషన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ చెకింగ్ విచ్ మెథడ్ హ్యాస్ టు ఎగ్జిక్యూటెడ్. That is a what that decision is nothing but that process of deciding which method has to executed is nothing but method resolution. So that is a what you have to understand about method overloading. But still we have several points we have to understand, guys. So that is a what I'm going to tell you now. For example, let's say I have one method called void disp, and now here I'm going to take the SOP, and here disp1 I'm going to take it, disp1. Now I'm taking the same method. Now I just changing the return type. Now tell me, is it valid? No, sir. No, because here the method, see, while overloading లో మెథడ్ ఓవర్లోడింగ్లో మనకి మెథడ్ సిగ్నేచర్ చెక్ చేస్తుంది. దీనికి మెథడ్ సిగ్నేచర్ ఏంటి చెప్పండి? దీనికి మెథడ్ సిగ్నేచర్ వచ్చేసి ఓన్లీ డిస్ప్ ఆఫ్ వాయిడ్ అనమాట, అంటే దేర్ ఇస్ నో పారామీటర్స్. అండ్ దీనికి కూడా మెథడ్ సిగ్నేచర్ ఓన్లీ డిస్ప్ ఆఫ్ వాయిడ్, బట్ యూ టేకెన్ ద డిఫరెంట్ రిటర్న్ టైప్. బట్ ఇన్ మెథడ్ ఓవర్లోడింగ్ రిటర్న్ టైప్ ఈజ్ నాట్ చెక్డ్. అంటే రిటర్న్ టైప్ అనేది సేమ్ ఉందా డిఫరెంట్ ఉందా నాట్ మ్యాండేటరీ. ఫర్ ఎగ్జాంపుల్ if you want you can take both return types are same, but they are checking only the parameters, that is number of parameters or type of parameters must be changed, but not return types. That is what you should remember. Now it is valid. So the next point is return type is not going to be checked. Return type is not checked in the method overloading. That is the point you should be able to clear. And next point, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు నేను ఒక మెథడ్ని తీసుకుంటున్నాను, వాయిడ్ డిస్ప్. దీంట్లో డబుల్ వాల్యూని రిసీవ్ చేసుకుంటున్నాను. నా ఇది వచ్చేసి disp1 అని రాస్తున్నాను. అండ్ ఇంకో సేమ్ మెథడ్ని తీసుకుంటున్నాను, బట్ ఇది వచ్చేసి ఇంట్ ఆర్గ్యుమెంట్ని రిసీవ్ చేసుకుంటుంది, అంటే ఇంటి వాల్యూని డిస్ప్. నా ఇప్పుడు ఎడిషన్ ఆబ్జెక్ట్కి, అంటే ఎడిషన్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్తో డిస్ప్ని కాల్ చేశాను. నౌ టెల్ మీ, ఇప్పుడు నేను ఈ మెథడ్ని కాల్ చేయాలంటే ఏం పాస్ చేయాలంటే ఒక డబుల్ వాల్యూని పాస్ చేయాలి, రైట్? ఇప్పుడు నేను ఒక 10.2 పాస్ చేశాను అనుకోండి, మనకి ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది?
disp1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎస్. సో ఫస్ట్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు మ్యాచ్ ద ఎగ్జాక్ట్ మెథడ్ సిగ్నేచర్ సో దట్ విల్ గెట్ అ disp1 మెథడ్. పర్ఫెక్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 10ని పాస్ చేస్తా. సో 10 పాస్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ మెథడ్ సిగ్నేచర్ మ్యాచ్ అయిందా? సో disp2 is going to be executed. That is what output will be get. But if this disp2 method is not executed, I mean not there, first it will check the exact match. If exact match is not found, then it will going to be typecasted to implicit typecasting. Automatic type promotion will be performed. Automatic typecasting లో ఇప్పుడు డబుల్ వేరియబుల్లో ఇంటి వాల్యూని స్టోర్ చేయవచ్చు కదండి. Yes, sir. అప్పుడు ఏమవుతుందని చెప్పాను, 10 అనేది ఆటోమేటిక్గా డబుల్లోకి కన్వర్ట్ అవుతుందని చెప్పాను. 10.0. యా. సో అప్పుడు 10.0 కన్వర్ట్ అవుతుందని చెప్పాను. కావాలంటే మనం ఏ అనేది ఇక్కడ ప్రింట్ చేయవచ్చు. సో ఇక్కడ థింగ్ ఏంటంటే ఈ మెథడ్ కాల్కి ఈ మెథడ్ సిగ్నేచర్ మ్యాచ్ అవుతుంది. అంటే ఈ మెథడ్ అనేది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆ మెథడ్లో ఉండే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. యూ కెన్ సీ disp1. సో ఫస్ట్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు మ్యాచ్ ది ఎగ్జాక్ట్ మ్యాచ్ based on the argument you passed at the time of calling. If the exact match is not found, then it is trying to be auto promoted. ఆటో ప్రమోషన్ అనేది జరగద్దు అనమాట. టైప్ కాస్టింగ్, ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ నాట్ పెర్ఫార్మ్డ్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. అంటే మీరు డబుల్ వాల్యూ ఉంది అండ్ ఇక్కడ ఇంట్ వేరియబుల్ ఉందనుకోండి. ఇప్పుడు డబుల్ వాల్యూని ఇంట్లో స్టోర్ చేయాలంటే మనం ఇంప్లిసిట్గా ఆర్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ చేయాలి. Yes, sir. యా. బట్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది ఆటోమేటిక్గా పెర్ఫామ్ అవ్వదు. యూ కెన్ సీ ఇక్కడ disp అనేది ఒక డబుల్ ఆర్గ్యుమెంట్తో మనకి ఈ ఎడిషన్ క్లాస్లో అవైలబుల్గా లేదు అని మనకి ఎర్రర్ వచ్చేసింది. బట్ ఆటోమేటిక్గా స్మాల్ టు బిగ్ అనేది స్టోర్ అవుతుంది ఆర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది ఇస్తుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ మెథడ్ ఓవర్లోడింగ్. సో ఇన్ మెథడ్ ఓవర్లోడింగ్ ఫస్ట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ is executed. If exact match is not found, then it performs automatic promotion, that is implicit typecasting. That is what implicit typecasting means. Byte, short, int, long, char, float, double. ఇలా చూడండి మనకి ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అంటే బైట్ని షార్ట్లో స్టోర్ చేయొచ్చు అండ్ షార్ట్ని ఇంట్లో స్టోర్ చేయొచ్చు. అదే లాంగ్ని డబుల్లో స్టోర్ చేయొచ్చు. బట్ డబుల్ని ఫ్లోట్లో స్టోర్ చేయలేము. ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి కదండి, ఈ యారో మార్క్ వైజ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ డైరెక్షన్ యారో మార్క్ వైజ్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ పెర్ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ వేస్లో సారీ Character. యా అంటే క్యార్ అనేది ఎవ్రీ డేటా టైప్లో స్టోర్ చేయొచ్చు. Okay. ఏదైనా మ్యాచ్ అవుద్ది. నౌ యూ కెన్ ఏబుల్ టు చెక్ దట్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ ది int right, we can pass the character. So now still it going to be matched, but internally it converts into a corresponding Unicode value. Yeah. Now you can say if you can also take the double value, you can also take anything. Every primitive data type, the character data is going to be matched. So that's why I'm putting this data type here. And the next one here, that it is correct, right? యూ అండర్స్టూడ్ రైట్. ఫస్ట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ చెక్ చేస్తుంది, లేదు అంటేనే ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ చేసుకొని దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ అనేది చెక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెథడ్ లాంగ్ ఆర్గ్యుమెంట్ ఉంది యాజ్ వెల్ as ఫ్లోట్ ఆర్గ్యుమెంట్ కూడా ఉంది అనుకోండి. ఇప్పుడు నేను 10 పాస్ చేసాను, అప్పుడు ఏది మ్యాచ్ అవుతుంది? ఫస్ట్ ఇంటి చెక్ చేస్తుంది ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇంటి లేదు కాబట్టి తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ లాంగ్ అవుతుంది. అది లేదు అంటేనే ఫ్లోట్ అవుతుంది. అంటే ఇక్కడ ప్రమోషన్స్ కూడా లెవెల్ బై లెవెల్ ఈ సేమ్ ఆర్డర్లోనే జరుగుతుంది అనమాట. అంటే ఒకవేళ 10 పాస్ చేసావు కాబట్టి డబుల్ కూడా మ్యాచ్ అయింది కాబట్టి డబుల్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫస్ట్ ఎగ్జాక్ట్ మ్యాచ్, తర్వాత నెక్స్ట్ లెవెల్ లాంగ్ ఉందా లేదా నెక్స్ట్ లెవెల్ ఫ్లోట్ ఉందా లేదా నెక్స్ట్ లెవెల్ డబుల్ ఉందా లేదా, అలా
వన్ బై వన్ లెవెల్ టు లెవెల్ చెక్ చేసుకుంటూ వస్తుంది అనమాట. గాట్ ఇట్ రైట్? Yes, sir. Understood. Yes. So that is about another point you have to remember that now. The next one. So here, ఇప్పుడు మనకి డిస్ప్ అనే మెథడ్ని కాల్ చేశాను కదండి. ఈ డిస్ప్ అనే మెథడ్ లెట్ సపోజ్ ఇప్పుడు ఈ డిస్ప్ అనే మెథడ్ని మనం ఈ రెఫరెన్స్తో కాల్ చేశాను, రైట్? అండ్ ఈ మెథడ్ రెజల్యూషన్ అనేది అంటే విచ్ మెథడ్ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ వెనెవర్ యూ కాల్ ది మెథడ్ ఓవర్లోడింగ్ మెథడ్ అనేది మనం కాల్ చేసినప్పుడు ఈ మెథడ్ రెజల్యూషన్ అనేది ఆర్ విచ్ మెథడ్ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ అనేది దేని బేస్ చేసుకొని డిసైడ్ అవుద్దంటే రెఫరెన్స్ వేరియబుల్ని బేస్ చేసుకొని డిసైడ్ అవుద్ది అనమాట. అంటే based on the reference type it is going to be decided. And we can also override the static methods also. Overload, we can also overload the static methods also. That is nothing issues. But here the thing is, even you override the static method, overload the static method, you should be able to differentiate in terms of arguments only. Sir, ఇది static method, ఇది non-static method అంటే no. You should differentiate the arguments itself, even if you overload the static method. That is okay. But the thing is, whenever you call the disp method, which disp method is going to be executed, that method resolution is decided based on the reference type of that object, not a runtime object. అంటే runtime object ని బేస్ చేసుకోకుండా, అంటే runtime object ఏ టైప్ దాన్ని బేస్ చేసుకోకుండా రెఫరెన్స్ టైప్ అంటే రెఫరెన్స్ అంటే ఏ వేరియబుల్ ఏ ఒక్క టైపు దాన్ని బేస్ చేసుకొని దాంట్లో ఉండే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నౌ టెల్ మీ, ఇప్పుడు ఏ యొక్క రెఫరెన్స్ టైప్ ఏంది? ఎడిషన్ కదా, రైట్? యా. సో ఇక్కడ మనకి టోటల్ లైన్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఆబ్జెక్ట్ అండ్ ఇది వచ్చేసి రెఫరెన్స్ వేరియబుల్. ఈ ఆబ్జెక్ట్ని రెఫరెన్స్ వేరియబుల్లో స్టోర్ చేశాను, రైట్? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మనం ఎప్పుడైనా ఒక మెథడ్ని కాల్ చేసినప్పుడు, అంటే మెథడ్ అనేది ఓవర్లోడింగ్ మెథడ్ని కాల్ చేసినప్పుడు ఆ మెథడ్ అనేది ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే, ఇప్పుడు డిస్ప్ అనేది మనం మల్టిపుల్ డిస్ప్ మెథడ్స్ ఉంటాయి కదా, అలా ఏ ఓవర్లోడెడ్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది రెఫరెన్స్ టైప్ బట్టి డిసైడ్ అవుతుంది, అంతేగాని ఆబ్జెక్ట్ టైప్ని బట్టి డిసైడ్ అవ్వదు. అంటే రన్ టైమ్ ఆబ్జెక్ట్ వేరే టైప్ కూడా ఉండొచ్చు అని చెప్పాను కదా, అంటే చైల్డ్ టైప్ ఉండొచ్చు కదా, చైల్డ్ టైప్ ఉండొచ్చు, బట్ రెఫరెన్స్ అనేది పేరెంట్ ఉండొచ్చు, ఆర్ ఇది చైల్డ్ ఉండొచ్చు అండ్ ఇది కూడా రెఫరెన్స్ కూడా చైల్డ్ ఉండొచ్చు. బట్ ఏ కేసులో అయినా మనకి ఈ డిస్ప్ అనేది అంటే ఈ ఓవర్లోడింగ్ మెథడ్ అనేది బేస్డ్ ఆన్ రెఫరెన్స్ టైప్ని బట్టి డిసైడ్ అవుతుంది అనమాట, ఏ మెథడ్ని కాల్ చేయాలనేది. సో మెథడ్ రెజల్యూషన్ అనేది అంటే మెథడ్ ఓవర్లోడింగ్లో మెథడ్ రెజల్యూషన్ అనేది, మెథడ్ రెజల్యూషన్ అంటే ఏం చెప్పాను? ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని డిసైడ్ అయ్యే ప్రాసెస్ని మెథడ్ రెజల్యూషన్ అంటాం. సో ఆ మెథడ్ రెజల్యూషన్ అనేది ఓవర్లోడింగ్లో ఎలా జరుగుతుంది? రెఫరెన్స్ టైప్ని బేస్ చేసుకున్నా ఆర్ రన్ టైమ్ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకున్నా? Yes, exactly. So in method overloading, so method resolution is going to be done based on reference type but not runtime object. సో ఇక్కడ రన్ టైమ్ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనకి మెథడ్ రెజల్యూషన్ జరుగుతుంది కదండి. అయితే ఇక్కడ మనకి ఈ రెఫరెన్స్ టైప్ అనేది రిజాల్వ్ చేసేది ఎవరు అంటే కంపైలర్. ఇప్పుడు మనం ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఒక వేరియబుల్లో స్టోర్ చేసాం అనుకోండి, ఫస్ట్ కంపైలర్ ఏం చేస్తుంది? ఈ రెఫరెన్స్ వేరియబుల్ అనేది డిక్లేర్ చేసుకొని అండ్ ఆ రెఫరెన్స్ వేరియబుల్లోకి నల్ స్టోర్ చేసుకుంటుంది ఈ డిఫాల్ట్గా, ఫర్ ఎగ్జాంపుల్. అండ్ అట్ రన్ టైంలో జేవిఎం అనేది దీనికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి అప్పుడు దీంట్లోకి స్టోర్ చేస్తుంది. అంటే ఈ రన్ టైమ్ ఆబ్జెక్ట్ని హ్యాండిల్ చేసే వర్క్ అనేది జేవిఎం చేస్తుంది, ఈ రెఫరెన్స్ వేరియబుల్ టైప్ని హ్యాండిల్ చేసేది కంపైలర్ చేస్తుంది. సో ఇక్కడ రెఫరెన్స్ టైప్ని బేస్ చేసుకొని మనకి మెథడ్ రెజల్యూషన్ జరుగుతుంది కాబట్టి, సో ఈ బైండింగ్ అనేది అంటే ఏ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనే ఆ బైండింగ్ ఎవరు చేస్తున్నారు? కంపైలరే అప్పుడు, రైట్?
ఎందుకు? ఇక్కడ రెఫరెన్స్ వేరియబుల్ని బేస్ చేసుకొని మనకి మెథడ్ రెజల్యూషన్ జరుగుతుంది కదా. అంటే ఆ రెఫరెన్స్ వేరియబుల్ని బేస్ చేసుకొని ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ చేయాలో ఆ మెథడ్కి బైండ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెథడ్ కాల్ని బైండ్ చేసింది. ఈ ప్రాసెస్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే కంపైల్ టైంలో జరుగుతుంది. ఎందుకంటే అది రెఫరెన్స్ టైప్ని బేస్ చేసుకుంది కాబట్టి. ఒకవేళ రన్ టైమ్ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మెథడ్ రెజల్యూషన్ జరిగింది అనుకో, అప్పుడు అది మెథడ్ బైండింగ్ అనేది రన్ టైంలో జరగద్దు అనమాట. బట్ ఈ కేసులో నేనేం చెప్పాను, రెఫరెన్స్ వేరియబుల్ని బేస్ చేసుకొని అని చెప్పాను కాబట్టి ఈ మెథడ్ బైండింగ్ అంటే ఏ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని డిసైడ్ అయ్యే థింగ్ అనేది కంపైలర్లో అంటే కంపైలర్ అండ్ కంపైల్ టైంలో చేస్తుంది, రైట్? సో దాట్ this method is resolution is going to be done based on reference type but not runtime object. Hence it is done by it is done by what? Compiler. It is done by compiler so that it is also called compile time polymorphism or early binding. Or static binding. Exactly. So ఇక్కడ మనకి కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. అసలు పాలిమార్ఫిజం అంటే ఏంటి? See, I will tell you that what is mean by polymorphism. జస్ట్ జనరల్గా మనకి పాలిమార్ఫిజం అనేది ఒక గ్రీక్ వర్డ్ అనమాట. పాలి అంటే మనం మెనీ అంటాము అండ్ మార్ఫిజం అంటే ఫార్మ్స్ అంటాము. సో పాలిమార్ఫిజం అంటే మెనీ ఫార్మ్స్ అనమాట. అంటే ఒక ఎంటిటీకి మల్టిపుల్ ఫార్మ్స్ ఉంటాయి, దాన్నే పాలిమార్ఫిజం అంటాం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక పర్సన్ తీసుకోండి. ఒక పర్సన్ ఆఫీస్లో ఒక విధంగా యాటిట్యూడ్ ఉంటుంది, అంటే ఒక విధంగా బిహేవ్ చేస్తాడు. అదే సేమ్ పర్సన్ ఫ్యామిలీలో ఒక విధంగా బిహేవ్ చేస్తాడు. అదే సేమ్ పర్సన్ ఒక కాలేజ్లో కానీ ఒక విధంగా, ఒక పబ్లిక్లో ఒక విధంగా బిహేవ్ చేస్తాడు. అంటే ఇక్కడ పర్సన్ ఈజ్ సేమ్, పర్సన్ అనేది ఒకే పర్సన్, బట్ దానికి మల్టిపుల్ బిహేవియర్స్ ఉన్నాయన్నమాట. దట్ ఈస్ అ వాట్? పాలిమార్ఫిజం. ఎగ్జాంపుల్ అంటే వన్ థింగ్ కెన్ హ్యావ్ మల్టిపుల్ బిహేవియర్స్ ఈజ్ నథింగ్ బట్ పాలిమార్ఫిజం. అయితే మెథడ్ ఓవర్లోడింగ్ పాలిమార్ఫిజం ఎలా అయిందంటే, ఇక్కడ వన్ థింగ్ అది ఈస్ యాడ్ ఓన్లీ, బట్ ఇట్ పెర్ఫార్మ్స్ డిఫరెంట్ థింగ్స్. అంటే ఇది వచ్చేసి 2 ఇంట్స్ని యాడ్ చేస్తుంది, ఇది వచ్చేసి 1 ఇంటూ ఒక డబుల్ యాడ్ చేస్తుంది, ఇది 2 డబుల్స్ని యాడ్ చేస్తుంది. బట్ నేమ్ వచ్చి సేమ్ కదా, అంటే సేమ్ నేమ్ విత్ డిఫరెంట్ బిహేవియర్. సో దట్ ఇట్ ఈస్ అ పాలిమార్ఫిజం. But what type of polymorphism it is? Compile time polymorphism, because this which method has to execute it is decided by reference type by the compiler at compile time. I may again told you why method overloading is considered as a compile time polymorphism, because the method resolution is going to be taken care by based on reference type by compiler at compile time. That's why this method overloading is considered as polymorphism only, but compile time polymorphism. Understood, right? Understood, sir. సో ఆల్రెడీ మీకు నాలెడ్జ్ ఉన్నట్టు ఉంది, బాగా చెప్పేస్తున్నా. బట్ చాలా న్యూ థింగ్స్ నేర్చుకుంటున్నాను సార్. నాకు జస్ట్ బేసిక్స్ వరకే తెలిసింది. మీరు ఇంత డెప్త్ గా చెప్తుంటే ఇంత ప్రొసీజర్ ఉందా దీనికి నేమ్ రావడానికి అని నాకు తెలుస్తుంది. So these things are very important, Jayanti. That is what reference type based and compiler based. So these things, of course, yes, this is the what complete information about method overloading. Okay. Got it. So next, let's talk about method overriding. Yeah, it seems to be some difficult, but it is very easy. అంటే కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, బట్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ఈ మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది దిస్ మెథడ్ ఓవర్ రైడింగ్ ప్రాసెస్ అనేది ఎందుకు యూజ్ చేస్తారనేది ఇప్పుడు చెప్తాను చూడండి. దీనికి ఒక సింపుల్ సినారియోని, అంటే ఒక ఫన్నీ సినారియోని క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ పేరెంట్ క్లాస్ అనే ఒక క్లాస్ ఉంది, అంటే క్లాస్ నేమే పేరెంట్ తీసుకుంటున్నాను. దీంట్లో వాయిడ్ ప్రాపర్టీ అనే ఒక మెథడ్ని తీసుకుంటున్నాను. ప్రాపర్టీ మెథడ్లో ఒక ఇంప్లిమెంటేషన్ ఉందండి. ఏం ఇంప్లిమెంటేషన్ అంటే గోల్డ్ ప్లస్ ల్యాండ్ ప్లస్ మనీ.
ఇలా ఉంది. అండ్ ఆ పేరెంట్ క్లాస్లో మళ్ళీ ఇంకో మెథడ్ ఉంది, వాయిడ్ మ్యారీ అనే మెథడ్. ఈ మ్యారీ మెథడ్లో ఒక ఇంప్లిమెంటేషన్ ఉంది, దట్ ఈస్ సుబ్బమ్మ. ఇప్పుడు ఒక చైల్డ్ క్లాస్ వచ్చింది, క్లాస్ చైల్డ్, అది వచ్చేసి పేరెంట్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసింది, ఎక్స్టెండ్స్ పేరెంట్. నౌ టెల్ మీ, ఇప్పుడు ఈ చైల్డ్ క్లాస్కి మనకి ఈ చైల్డ్ క్లాస్లో ఏం మెథడ్స్ లేవు, బట్ స్టిల్ పేరెంట్ క్లాస్లో ఉండే మెథడ్స్ అన్నీ ఈ చైల్డ్ క్లాస్కి ఇన్హెరిట్ అవుతాయి కదండి. సో దట్ ఇప్పుడు చైల్డ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నారు, చైల్డ్ C1 ఈక్వల్ టు న్యూ చైల్డ్. ఇప్పుడు ఈ చైల్డ్ ఆబ్జెక్ట్తో మనకి ప్రాపర్టీ మెథడ్ని కాల్ చేసుకుంటుంది, యాజ్ వెల్ యాజ్ చైల్డ్ ఆబ్జెక్ట్తో మ్యారీ మెథడ్ని కూడా కాల్ చేసుకుంటుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ చైల్డ్ క్లాస్లో అసలుకి ఏ మెథడ్స్ లేకపోయినా, చైల్డ్ క్లాస్లో ఏ మెథడ్ లేకపోయినా స్టిల్ మనకి చైల్డ్ క్లాస్ నుంచి ప్రాపర్టీ అండ్ మ్యారీ మెథడ్ అనేది కాల్ చేసుకోగలిగింది, బికాస్ దీస్ ఆర్ మెథడ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ పేరెంట్. పర్ఫెక్ట్. బట్ ఇప్పుడు ఈ చైల్డ్ క్లాస్కి ప్రాపర్టీ మెథడ్ నచ్చిందనమాట. అంటే ప్రాపర్టీ మెథడ్ అంటే పేరెంట్ క్లాస్లో ఉండే ప్రాపర్టీ మెథడ్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ఈ చైల్డ్ క్లాస్కి సాటిస్ఫై చేసింది. సో దాట్ గోల్డ్, మనీ, ల్యాండ్ అనేది కావాలి. బట్ మ్యారీ మెథడ్లో ఉండే ఇంప్లిమెంటేషన్ అనేది దానికి నచ్చలేదు. అంటే చైల్డ్ క్లాస్కి మ్యారీ మెథడ్ ఇన్హెరిట్ అవుతుంది, బట్ ఇన్హెరిట్ అయ్యి దాంట్లో ఉండే ఇంప్లిమెంటేషన్ అంటే పేరెంట్ డిఫైన్ చేసిన ఇంప్లిమెంటేషన్ అనేది చైల్డ్కి నచ్చలేదు అనమాట, ఆర్ సాటిస్ఫై కాలేదు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ చైల్డ్ క్లాస్కి ఈ రెండు మెథడ్స్ని, ఈ చైల్డ్ క్లాస్ ఈ రెండు మెథడ్స్ ఇన్హెరిట్ అవుతాయి కదా, బట్ ప్రాపర్టీ మెథడ్ ఇంప్లిమెంటేషన్ అనేది నచ్చింది కాబట్టి అది ఓకే. బట్ మ్యారీ మెథడ్ ఇంప్లిమెంటేషన్ నచ్చలేదు కాబట్టి ఏం చేస్తుందంటే సేమ్ మెథడ్ని ఇక్కడ డిఫైన్ చేస్తుంది చైల్డ్లో. పేరెంట్ మెథడ్ని సేమ్ మెథడ్ని డిఫైన్ చేస్తుంది, బట్ విత్ డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్ ఇస్తుంది అనమాట. దట్ ఈస్ లెట్ సపోజ్ సన్నీ అని ఇస్తుంది, లైక్ సన్నీ లియోన్ ఆర్ సంథింగ్. ఓకే. ఇప్పుడు చైల్డ్ అనేది సేమ్ మెథడ్ని డిఫైన్ చేసింది, రైట్? దీన్నే ఓవర్ రైడింగ్ అంటాము. ఓవర్ రైడింగ్ అంటే బై డిఫాల్ట్ పేరెంట్ మెథడ్స్ ఆర్ inherited to the child classes or available to the child classes. If that child class not satisfied with the parent class implementation, then child class can override ante replace, can override the parent implementation with child own implementation. Then if I call the marry method with the child object, this overridden method is going to be called not parent method. సో ఇప్పుడు ఏమవుద్దంటే చైల్డ్ ఓవర్ రైడ్ చేసిన మెథడ్ని కాల్ చేసుకొని చైల్డ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు రన్ చేస్తే మనకి ఏమొచ్చింది, సన్నీ వచ్చింది, నాట్ సుబ్బమ్మ. అర్థమైంది? ఒక బేసిక్ ఐడియా వచ్చిందండి ఓవర్ రైడింగ్ అనేది ఎందుకు చేస్తాం అనేది. ఇఫ్ పేరెంట్ క్లాస్ నాట్ సాటిస్ఫై విత్ if child class not satisfy with the parent class implementation, then child class can override the parent implementation with child implementation. Then if I call the child object, with child object if I call the method, then child implementation is going to be executed, not parent implementation. So that is what exactly method overriding is, right? So some people say that same name with in different classes, adhika just what is a what, why we are going to use the method overriding in real use cases or real time. Simple. By default parent methods are available in child classes, and if child classes not satisfied with parent class method implementations, then child class can override or provide their own implementation. This process is called method overriding. Got it right? So that is what method overriding.
ఓకే, లెట్ సీ దట్ ద రూల్స్. ఆల్రెడీ మనం మెథడ్ ఓవర్లోడింగ్లో ఎలా అయితే రూల్స్ డిస్కస్ చేసామో, మెథడ్ ఓవర్ రైడింగ్ చేసేటప్పుడు కూడా మనం కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి. అప్పుడే మనకి మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది వస్తుంది. లెట్ సీ దట్ సమ్ ఆఫ్ ది రూల్స్. ఫస్ట్ రూల్, మెథడ్ ఓవర్ రైడ్ చేసేటప్పుడు మెథడ్ సిగ్నేచర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా సేమ్ అయ్యేటట్టు ఉండాలి. అంటే పేరెంట్లో ఉండే మెథడ్ని నువ్వు చైల్డ్ క్లాస్లో ఓవర్ రైడ్ చేయాలంటే ఆ పేరెంట్ మెథడ్కి ఏదైతే మెథడ్ సిగ్నేచర్ ఉంటుందో చైల్డ్ క్లాస్లో కూడా సేమ్ మెథడ్ సిగ్నేచరే చూడాలి. అంటే మెథడ్ ఓవర్లోడింగ్లో మెథడ్ సిగ్నేచర్ డిఫరెంట్గా తీసుకోవాలని చెప్పాను, బట్ ఇక్కడ మాత్రం మెథడ్ ఓవర్ రైడింగ్లో మెథడ్ సిగ్నేచర్ సేమ్గా తీసుకోవాలి. సో మెథడ్ సిగ్నేచర్ మస్ట్ బి సేమ్ ఇన్ పేరెంట్ క్లాస్ యాజ్ వెల్ యాజ్ చైల్డ్ క్లాస్. సో చైల్డ్ క్లాస్లో ఉండే మెథడ్ సిగ్నేచర్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యారీ మెథడ్ యొక్క మెథడ్ సిగ్నేచర్ వచ్చేసి మ్యారీ ఆఫ్ 1 ఇంటూ ఆర్గ్యుమెంట్ అనుకోండి. ఇప్పుడు చైల్డ్ క్లాస్లో సేమ్ మెథడ్ తీసుకున్నాం, బట్ విత్ డిఫరెంట్ సిగ్నేచర్ కాబట్టి ఇప్పుడు ఈ మెథడ్ ఓవర్ రైట్ కాలేదన్నమాట. అంటే ఈ పేరెంట్ మెథడ్ని ఈ మెథడ్ని ఓవర్ రైట్ చేయలేదు. ఈ మెథడ్ అనేది ఈ పేరెంట్ మెథడ్ని ఓవర్ రైట్ చేయలేదు. జస్ట్ ఈ మెథడ్ ఏమవుద్దంటే ఈ చైల్డ్కి స్పెసిఫిక్ మెథడ్ అవుతుంది, నాట్ పేరెంట్ ఓవర్ రైడ్ అనే మెథడ్. అంటే ఈ చైల్డ్ ఆబ్జెక్ట్తో మ్యారీ మెథడ్ని కాల్ చేయొచ్చు వితౌట్ పాసింగ్ ఎనీ ఆర్గ్యుమెంట్, యాజ్ వెల్ యాజ్ మ్యారీ మెథడ్ ఆఫ్ ఒక ఇంట్ ఆర్గ్యుమెంట్ని కూడా పాస్ చేయొచ్చు. అప్పుడు పేరెంట్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. రెండు మెథడ్స్ అనేది అవైలబుల్గా వచ్చేసింది. సో ఇక్కడ థింగ్ ఏంటంటే మనం మెథడ్ సిగ్నేచర్ చేంజ్ చేసామనుకోండి చైల్డ్ క్లాస్లో, పేరెంట్ యొక్క మెథడ్ని చైల్డ్ క్లాస్లో మెథడ్ సిగ్నేచర్ చేంజ్ చేస్తే దెన్ వాట్ విల్ హ్యాపెన్ సార్? దెన్ మెథడ్ ఓవర్ రైడింగ్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. దిస్ మెథడ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ న్యూ మెథడ్ టు దిస్ క్లాస్. అంటే ఇది ఓవర్ రైడింగ్గా ట్రీట్ అవ్వకుండా ఈ క్లాస్కి న్యూ మెథడ్గా డిఫైన్ అవుతుంది అనమాట. అప్పుడు ఈ చైల్డ్ క్లాస్లో 3 మెథడ్స్ ఉన్నాయి, ప్రాపర్టీ, మ్యారీ, మ్యారీ, 3 మెథడ్స్, మ్యారీ ఆఫ్ 0 ఆర్గ్యుమెంట్స్, మ్యారీ ఆఫ్. ఇప్పుడు మనం ఇలా రాసామనుకోండి, అప్పుడు మెథడ్ సిగ్నేచర్ మ్యాచ్ అయింది కాబట్టి పేరెంట్ ఓవర్ రైడ్ అయింది కాబట్టి ఇప్పుడు 2 మెథడ్స్ చైల్డ్లో ఉండేది, ప్రాపర్టీ అండ్ మ్యారీయే, బట్ విత్ చైల్డ్ ఇంప్లిమెంటేషన్. అర్థమైందంటే ఇప్పుడు ఓవర్ రైడ్ ఇది ఇప్పుడు ఓవర్ రైడ్ అయింది, మెథడ్ సిగ్నేచర్ సేమ్గా ఉంటాయి. అప్పుడు చైల్డ్ క్లాస్లో ఎన్ని మెథడ్స్ ఉంటాయి, ఏ మెథడ్స్ ఉంటాయి? ఓన్లీ ప్రాపర్టీ అండ్ మ్యారీ ఒకటే, అంటే 2 మెథడ్స్. ఇఫ్ ఐ టేక్ ద డిఫరెంట్ సిగ్నేచర్ దెన్ sorry yes, because overriding is not happened here. It is this method is defined as a new method to the child class, not existing parent method. Okay, so here this is that if not followed, if this rule is not followed, then overriding is not happen. Then we'll not get any error, will not get any error అయితే రాదు, any compile time error అయితే రాదు, but method overriding is not happened. Overriding is not happened. This is the first rule. Next rule, what about return types? ఇక్కడ మనకి మెథడ్ ఓవర్లోడింగ్లో రిటర్న్ టైప్ అనేది అసలు కన్సిడరే చేయదు. మనకి రిటర్న్ టైప్ ఏది తీసుకున్నాం మనకు అనవసరం. బట్ ఓవర్ రైడింగ్లో రిటర్న్ టైప్ ఆఫ్ పేరెంట్ మెథడ్ ఏదైతే ఉందో మనకి చైల్డ్ క్లాస్లో కూడా సేమ్ రిటర్న్ టైప్ అనేది మేనేజ్ చేయాలండి. ఇప్పుడు రిటర్న్ టైప్ వాయిడ్ ఉంది కాబట్టి సేమ్ రిటర్న్ టైప్ అనేది తీసుకోవాలి. ఒకవేళ నేను రిటర్న్ టైప్ ఇంటి తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఏదో ఒక వాల్యూని రిటర్న్ చేయాలి, ఇంటి వాల్యూ, ఓకే. బట్ స్టిల్ మనకి ఇక్కడ ఎర్రర్ చూపించింది. ఏం ఎర్రర్ అంటే ద రిటర్న్ టైప్ ఈజ్ ఇన్కంపాటబుల్ విత్ పేరెంట్ క్లాస్ మ్యారీ మెథడ్. సో వైల్ ఓవర్ రైడింగ్ ద పేరెంట్ మెథడ్ ఇన్ చైల్డ్ క్లాస్, ద రిటర్న్ టైప్ మస్ట్ బి సేమ్ మెథడ్. సో ద రిటర్న్ టైప్ మస్ట్ బి సేమ్ మెథడ్. So method return type must be same in parent class and child class. Child class and parent class లో method return types అనేది సేమ్గా ఉండాలండి. బట్ ఫ్రమ్ 1.5 వర్షన్ ఆన్వర్డ్స్ మనకి ఒక రూల్ వచ్చిందనమాట. ఏంటంటే అది కోవేరియంట్, అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ పరంగా అయితే, అంటే రిటర్న్ టైప్స్ అనేది ప్రిమిటివ్ ఉండొచ్చు, నాన్ ప్రిమిటివ్ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ కోవేరియంట్ గురించి చెప్పే ముందు ఒక చిన్న పాయింట్ చెప్తానండి, అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇది మర్చిపోయాను. ఇది ఈ పాయింట్ చెప్పిన తర్వాత ఆ పాయింట్ అర్థమవుతుంది. ఏంటంటే అది మనకి ఎవ్రీ జావా క్లాస్ అనేది మనకు ఒక క్లాస్ ఉంటుంది అనమాట, ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్. అదేం క్లాస్ అంటే ఆబ్జెక్ట్.
ఆబ్జెక్ట్ అనే ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్ ఉంటుంది. అంటే ఆబ్జెక్ట్ అంటే మీరు అనుకునింది న్యూ క్లాస్ నేమ్ కాదు, అది నార్మల్ ఆబ్జెక్ట్. బట్ ఆబ్జెక్ట్ అనేది ఒక క్లాసే ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే క్లాస్ నేమ్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. అలా ఆబ్జెక్ట్ అనేది ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్ అనమాట. ఇట్ ఈస్ అ వన్ ప్రీడిఫైన్డ్ క్లాస్. సో ఎవ్రీ క్లాస్ అనేది ఒక ప్యాకేజ్లో ఉంటుంది కాబట్టి ఈ ఆబ్జెక్ట్ అనే క్లాస్ ఎక్కడ ఉంటుందంటే java.lang అనే ప్యాకేజ్లో ఉంటుంది. ఓకేనా? సో ఈ ఆబ్జెక్ట్ అనే ప్రీడిఫైన్డ్ క్లాస్ ఎందుకు డెవలప్ చేశారంటే నువ్వు డెవలప్ చేసిన ప్రతి క్లాస్ లైక్ టెస్ట్ కానీ ఎంప్లాయీ కానీ ఆర్ ప్రీడిఫైన్డ్ క్లాసెస్ లైక్ సిస్టమ్ కానీ స్ట్రింగ్ కానీ, అది ఏ క్లాస్ అయినా, మీరు డెవలప్ చేసిన క్లాసెస్ అయినా ప్రీడిఫైన్డ్ క్లాసెస్ అయినా, ఎవ్రీ క్లాసు ఇండైరెక్ట్గా ఆర్ డైరెక్ట్గా ఆబ్జెక్ట్కి చైల్డ్ క్లాసెస్ అనమాట. అంటే ఇప్పుడు నేను ఒక క్లాస్ని డెవలప్ చేశాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేరెంట్ అనే క్లాస్ ఉంది, దీనికి ఏమైనా చైల్డ్ క్లాసెస్ ఉన్నాయా ప్రెసెంట్? నో రైట్. సారీ, ఏమైనా పేరెంట్ క్లాసెస్ ఉన్నాయా? నో రైట్. బట్ స్టిల్ ఇది ఇండైరెక్ట్గా ఏం చేస్తుంది అంటే డిఫాల్ట్గా ఇట్ ఈస్ ఎక్స్టెండ్స్ ది ఆబ్జెక్ట్ క్లాస్. అంటే ఇండైరెక్ట్గా మనకి ఆబ్జెక్ట్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది. అంటే ఎవ్రీ క్లాస్ అనేది ఖచ్చితంగా పేరెంట్ ఆబ్జెక్ట్ క్లాస్ అనేది పేరెంట్ అనమాట. ఎవ్రీ క్లాస్ ఇస్ ద చైల్డ్ క్లాస్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్లాస్. దట్ ఈస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. యూ కెన్ సీ ఇప్పుడు చైల్డ్ క్లాస్కి 2 పేరెంట్స్ ఉన్నాయన్నమాట. మనం కనిపించింది ఇది ఒకటే, ఈ పేరెంట్ క్లాస్ వరకే. బట్ ఆబ్జెక్ట్ కూడా ఒక పేరెంట్ క్లాస్ ఉంది. ఇప్పుడు దీనికి ఆబ్జెక్ట్ అనేది పేరెంట్ క్లాస్ ఉంది, దీనికి కూడా ఆబ్జెక్ట్ అనేది పేరెంట్ క్లాస్ ఉంది. సో ఎవ్రీ క్లాస్ ఇన్ జావా వెదర్ యూ డెవలప్డ్ ఆర్ ప్రీడిఫైన్డ్, ఎవ్రీ క్లాస్ ఈజ్ ద చైల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్లాస్. ఎందుకంటే ప్రతి క్లాస్లో ఏదైతే కొన్ని స్పెసిఫిక్ మెథడ్స్ ఏదైతే కావాలో, మీకు ఆబ్జెక్ట్ క్లాస్ గురించి మనకి ఇంకా డీటెయిల్ క్లాస్ ఉంది. బట్ మనకి ఏ క్లాస్లో అయినా ఒక స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్, ఏదైతే కామన్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ కామన్ రిక్వైర్మెంట్స్కి మెథడ్స్ అనేది ఈ ఆబ్జెక్ట్ క్లాస్లో డెవలప్ చేశారు. సో దట్ ఆ కామన్ రిక్వైర్మెంట్ మెథడ్స్ని ఈ ఆబ్జెక్ట్ క్లాస్లో డిఫైన్ చేశారు కాబట్టి, అండ్ ఎవ్రీ క్లాస్ అనేది ఈ ఆబ్జెక్ట్కి చైల్డ్ కాబట్టి ఆబ్జెక్ట్ క్లాస్లో ఉండే కామన్ రిక్వైర్మెంట్ మెథడ్స్ అన్నీ ప్రతి క్లాస్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ దెన్ వీ కెన్ ఏబుల్ టు కాల్ దట్ వన్. నౌ ఇఫ్ ఐ అబ్జర్వ్ దట్, ఇప్పుడు నేను C1 అనేది లేదంటే లైక్ సరే C1 అనేది ఆబ్జెక్ట్లో మనం డాట్ అని కట్టంగానే మనకి మ్యారీ మెథడ్ వచ్చిందా? అంటే మ్యారీ మెథడ్ని కాల్ చేయొచ్చు అని వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ప్రాపర్టీ మెథడ్ కాల్ చేయవచ్చు అని చెప్పింది. అంటే మ్యారీ మెథడ్ చూడండి చైల్డ్ క్లాస్ నుంచి అవైలబుల్గా ఉంది, ప్రాపర్టీ మెథడ్ పేరెంట్ క్లాస్ నుంచి అవైలబుల్గా ఉంది. బట్ రిమైనింగ్ ఇవి చూసారా, ఈక్వల్స్, గెట్ క్లాసు, హ్యాష్ కోడ్, నోటిఫై, ఈ మెథడ్స్ అన్నీ కూడా మనం ఈ ఆబ్జెక్ట్తో కాల్ చేయవచ్చు అని చెప్పింది. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్తో మనం ఒక మెథడ్ని కాల్ చేయాలంటే ఆ మెథడ్ ఆ క్లాస్లో అయినా ఉండాలి, లేదంటే పేరెంట్లో అయినా ఉండాలి కదా. బట్ ఈ మెథడ్స్ అన్నీ మనం ఎలా కాల్ చేయగలుగుతున్నాం అంటే ఆబ్జెక్ట్ క్లాస్ నుంచి వస్తున్నాయి కాబట్టి. కొంచెం ఈక్వల్స్ మెథడ్ ఆబ్జెక్ట్ క్లాస్ నుంచి వస్తుంది, గెట్ క్లాస్ ఆబ్జెక్ట్ క్లాస్ నుంచి వస్తుంది, మ్యారీ మెథడ్ చైల్డ్ క్లాస్ నుంచి వస్తుంది, బట్ ప్రాపర్టీ మెథడ్ పేరెంట్ క్లాస్ నుంచి వస్తుంది. ఇలా మనకి ఎవ్రీ మెథడ్ అనేది ఏదర్ ఈ క్లాస్ నుంచి వస్తున్నాయి ఆర్ ఈ క్లాస్ నుంచి వస్తున్నాయి ఆర్ ఆబ్జెక్ట్ క్లాస్ నుంచి వస్తున్నాయి. అంటే అప్పుడు చైల్డ్కి పేరెంట్ ఆబ్జెక్ట్ కూడా ఉంది అంటే కదా. So that is what I'm going to tell. Object is a one predefined Java class which is available in java.lang package, and it is a parent class to every Java classes. To every Java classes ki ఇది ఒక parent class గా యాక్ట్ చేస్తారు అన్నమాట. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు రిమెంబర్ యూ. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఒకవేళ ఇలా నేను చేయొచ్చండి, కెన్ ఐ డూ లైక్ దట్? ఎస్ రైట్. ఇప్పుడు చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్, ఎందుకంటే ఇది కూడా మనకి ఆబ్జెక్ట్కి చైల్డ్ కాబట్టి పేరెంట్ రెఫరెన్స్లో చైల్డ్ ఆబ్జెక్ట్ని స్టోర్ చేయొచ్చు. బట్ C1తో మనం ఓన్లీ స్పెసిఫిక్ మెథడ్స్ వరకు కాల్ చేయొచ్చు. చేయలేము, ఎందుకంటే ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ మెథడ్స్ వరకు కాల్ చేయొచ్చు. That is what I'm going to tell. That is what, yes, it is okay, that point should be cleared, right?
అండ్ ద నెక్స్ట్ వన్ మెథడ్ ఓవర్లోడింగ్లో ఇంకొక పాయింట్ డిస్కస్ చేయాలండి. దట్ ఈస్ వాట్ నెక్స్ట్ పాయింట్ ఈస్, ఇప్పుడు మెథడ్ అంటే ఇది మెథడ్ మ్యాచింగ్ అన్నప్పుడు, అంటే మెథడ్ మ్యాచింగ్ రిలేటెడ్ పాయింట్ అనమాట ఇది. ఇప్పుడు మెథడ్ ఓవర్లోడింగ్లో లెట్సే ఒక మెథడ్ ఉంది అనుకోండి, వాయిడ్ డిస్ప్ అని ఒక మెథడ్ ఉంది. ఇప్పుడు ఇది వచ్చేసి పేరెంట్ పి, ఇప్పుడు పేరెంట్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఎస్ ఎగ్జాక్ట్లీ, మనం కన్స్ట్రక్టర్లో మనం పారామీటర్ వేరియబుల్స్, క్లాస్ వేరియబుల్, ఐ మీన్ రెఫరెన్స్ వేరియబుల్స్ తీసుకున్నాం, గుర్తుందా? సేమ్ వే పారామీటర్స్లో మనము ప్రిమిటివ్ వేరియబుల్స్ కాకుండా రెఫరెన్స్ వేరియబుల్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను డబుల్ ఏ తీసుకుంటే అప్పుడు ఈ వేరియబుల్లోకి ఏం స్టోర్ చేయాలి అంటే ఏం కాల్, ఏం సేమ్ అదే పేరెంట్ ఒక రెఫరెన్స్ వేరియబుల్ పాస్ చేస్తే ఏం స్టోర్ చేయవచ్చు అని చెప్పి, ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ క్లాస్ ఓన్లీ. ఇప్పుడు నేను ఇప్పుడు పేరెంట్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను డిస్ప్ని కాల్ చేస్తున్నా. ఇప్పుడు డిస్ప్ని కాల్ చేసేటప్పుడు నేను ఏం పాస్ చేయాలి, పేరెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి పాస్ చేయాలి, రైట్? ఇప్పుడు పేరెంట్ ఆబ్జెక్ట్ని పాస్ చేశాను కాబట్టి ఈ మెథడ్ అనేది మ్యాచ్ అయిందా? సో దట్స్ వై దిస్ మెథడ్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్. దిస్ వన్ మెథడ్ ఈస్ కాల్డ్. బట్ నేనేమంటానంటే ఇప్పుడు నేను చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నా. నౌ టెల్ మీ, ఇప్పుడు డిస్ప్ అనే మెథడ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, పేరెంట్ ఆబ్జెక్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ పేరెంట్ రెఫరెన్స్లో చైల్డ్ ఆబ్జెక్ట్ని స్టోర్ చేయవచ్చు నార్మల్గా? చేయొచ్చు కదా. చైల్డ్ ఆబ్జెక్ట్ని పేరెంట్ రెఫరెన్స్లో స్టోర్ చేయవచ్చు కదా. ఇందాక డిస్కస్ చేసాం కదండి, పేరెంట్ పి ఈక్వల్ టు న్యూ చైల్డ్ అని. సో ఈజ్ ఇట్ పాసిబుల్, రైట్? సో దట్స్ వై దిస్ చైల్డ్ ఆబ్జెక్ట్ని ఇది మ్యాచ్ చేస్తుంది కాబట్టి ఈవెన్ చైల్డ్ ఆబ్జెక్ట్ని పాస్ చేసినా మనకి స్టిల్ దట్ డిస్ప్లే మెథడ్ అనేది మ్యాచ్ అవుతుంది. అంటే ఇందాక నేను 10 పాస్ చేసి ఇప్పుడు డబుల్ తీసుకుంటే ఏమని చెప్పాను, ఆటోమేటిక్ ప్రమోషన్ అవుతుంది కదా. ఇప్పుడు ఇది డబుల్ వేరియబుల్ తీసుకొని పారామీటర్ ఇంటి వాల్యూ పాస్ చేస్తే మ్యాచ్ అయింది కదా మొన్న ఇందాక. సేమ్ వే ఫస్ట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ చెక్ చేస్తుంది, అంటే ఎగ్జాక్ట్ పేరెంట్ ఆబ్జెక్ట్ అనేది చెక్ చేస్తుంది. ఒకవేళ ఎగ్జాక్ట్ పేరెంట్ ఆబ్జెక్ట్ అనేది లేకుంటే దాని యొక్క పేరెంట్స్ అనేది చెక్ చేస్తుంది అనమాట. అప్పుడు ఇది మ్యాచ్ అవుతుంది. సేమ్ ఇందాక కూడా ఎట్లా అయితే జరిగిందో ఇప్పుడు కూడా సేమ్ థింగే చెప్తున్నా. బట్ ఇక్కడ రెఫరెన్స్ టైప్లో ఎలా ఉంటుంది, చైల్డ్ టు పేరెంట్ అనేది ఆటోమేటిక్గా ప్రమోట్ అవుద్ది. సో అప్పుడు చైల్డ్ ఆబ్జెక్ట్ అనేది ఈ పేరెంట్ రెఫరెన్స్కి మ్యాచ్ అవుతుంది, అంటే పీలో ఈ చైల్డ్ ఆబ్జెక్ట్ స్టోర్ అవుతుంది. అప్పుడు ఈ పీతో ఓన్లీ పేరెంట్ మెంబర్స్ వరకే కాల్ చేయొచ్చు, అవునా కదా? దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ట్రై టు టెల్. సో హియర్ ఇది ఇన్ ఓవర్లోడింగ్ ఫస్ట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఈజ్ నాట్ found, then it automatically implicitly typecasted. And if it is reference variable, then we can store child class object in parent reference. సో పేరెంట్ రెఫరెన్స్లో చైల్డ్ ఆబ్జెక్ట్ని మ్యాచ్ చేసే థింగ్స్ కూడా మనకి జరుగుతాయి అనమాట. బట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ చెక్ చేస్తుంది ఫస్ట్. ఒకవేళ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఫౌండ్ లేకపోతేనే ఈ థింగ్ అనేది జరుగుతుంది, ఈ మ్యాచింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఎస్, దట్ ఈస్ వాట్ మెథడ్ ఓవర్లోడింగ్లో ఈ పాయింట్ అనేది అర్థమైందండి ఇది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఈ వాల్యూస్ మనం ఏం పాస్ చేయకపోతే దీంట్లో ఒక నల్ ఉంటుంది కదా, సో దట్ వీ కెన్ ఏబుల్ టు పాస్ ది నల్ ఆల్సో, దట్ ఈస్ ఓకే. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఇది వచ్చేసి పేరెంట్ రెఫరెన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇది వచ్చేసి చైల్డ్ క్లాస్ రెఫరెన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్కి పేరెంట్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నానండి. అండ్ ఈ ఆబ్జెక్ట్ డిస్ప్ని కాల్ చేస్తుంది. బట్ డిస్ప్ కాల్ చేసేటప్పుడు నల్ని పాస్ చేస్తాను అనుకోండి. నల్ అనేది డిఫాల్ట్ వాల్యూ ఫర్ రెఫరెన్స్ టైప్స్, రైట్? ఇప్పుడు
దీనికి ఇది మ్యాచ్ అయింది, ఇది మ్యాచ్ అయిందా? uh, సో నౌ లెట్స్ సీ విచ్ మెథడ్ హ్యాస్ టు ఎగ్జిక్యూటెడ్. డిస్ప్ 1 ఈజ్ ఎగ్జిక్యూటెడ్. 1 minute. రెండు అదే కదా. లెట్స్ disp 2 is executed. Why? Here it is going to be taking the null value for this, means this method is going to be matched. This method is gets matched here. can I know the reasons why it will happen? Yeah. So here the reason is, first manaki null value, for example, let's check this. 1 minute. Yes, it's a disp2 method. It's not in order. Yeah, first it is going to be checked the exact match. Of course exact match is not found. అంటే ఈ రెండింటికి మ్యాచ్ అయినప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ గివ్ ద ప్రిఫరెన్స్ టు ద చైల్డ్కి ప్రిఫరెన్స్ ఇస్తుంది అనమాట. అంటే ఇది మ్యాచ్ అయింది, పేరెంట్ మ్యాచ్ అయింది, చైల్డ్ మ్యాచ్ అయింది. అర్థమైందండి? ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇంట్ ఏ ఉంది, లాంగ్ ఏ ఉంది. ఇప్పుడు 0 పాస్ చేస్తున్నా డిఫాల్ట్ వాల్యూ. ఇప్పుడు డిఫాల్ట్ వాల్యూ 0 అనేది ఇంటికి డిఫాల్ట్ వాల్యూ 0నే, లాంగ్ కూడా డిఫాల్ట్ వాల్యూ 0నే కదా. ఇప్పుడు ఫస్ట్ అపియర్ అయ్యే డేటా టైప్ ఏది? లాంగ్. ఇంటా లాంగా? సో డిస్ప్ 1 ఎగ్జిక్యూట్ అయింది. సో ఇక్కడ కూడా సేమ్ థింగే, ఫస్ట్ చైల్డ్కి వస్తుంది. అంటే డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చామనుకోండి అండ్ రెండు మెథడ్స్ మ్యాచ్ అయింది అనుకోండి, అప్పుడు చైల్డ్ వస్తుంది ఫస్ట్. ఇది చైల్డ్ లేదనుకున్నా, ఇప్పుడు చైల్డ్ తీసేసానా, ఇప్పుడు ఏమొచ్చింది? డిస్ప్ 1 వచ్చింది. ఇప్పుడు చైల్డ్ రెఫరెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏమొస్తుంది? డిస్ప్ 2 వస్తుంది. ఎస్, అంటే డిఫాల్ట్ వాల్యూ ఇచ్చినప్పుడు మనకి ప్రిఫరెన్స్ అనేది, అంటే డిఫాల్ట్ వాల్యూ ఇచ్చి పేరెంట్ అండ్ చైల్డ్ మెథడ్స్ రెండు మ్యాచ్ అయినాయి అనుకో, అంటే పేరెంట్ టైప్ అండ్ చైల్డ్ టైప్ రెండు మ్యాచ్ అయినాయి, అంటే రెండు మెథడ్స్ మ్యాచ్ అయితే అప్పుడు చైల్డ్ రెఫరెన్స్ అనేది ప్రిఫరెన్సెస్ అవుతాయి. ఇప్పుడు నేను ఏ ఆబ్జెక్ట్ని పాస్ చేస్తాను అంటే పేరెంట్ ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నాను ఫస్ట్, లేదంటే చైల్డ్ ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నాను. అప్పుడు ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఫస్ట్ ఎగ్జాక్ట్ మ్యాచ్. ఎగ్జాక్ట్ మ్యాచ్ చెక్ చేసింది. దట్స్ వై. ఇప్పుడు నేను ఈ మెథడ్ లేదనుకోండి, అప్పుడు డిస్ప్ 1, ఎందుకంటే పేరెంట్ రెఫరెన్స్లో చైల్డ్ ఆబ్జెక్ట్ స్టోర్ అవ్వచ్చు కాబట్టి ఈ మెథడ్ అనేది మ్యాచ్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పేరెంట్ ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నా. ఇప్పుడు సో డిస్ప్ 1. బట్ అదే నేను ఇది తీసేసాను అనుకో, ఇమీడియట్లీ విల్ గెట్ ఎర్రర్. ఎందుకంటే పేరెంట్ ఆబ్జెక్ట్ని చైల్డ్ రెఫరెన్స్లో స్టోర్ చేయలేము. మళ్ళీ ఆల్రెడీ చెప్పాను కదా, పేరెంట్ ఆబ్జెక్ట్ని చైల్డ్ రెఫరెన్స్లో స్టోర్ చేయలేము, ఓన్లీ చైల్డ్ ఆబ్జెక్ట్ని పేరెంట్ రెఫరెన్స్లో స్టోర్ చేయవచ్చు. అందుకని ఇందాక మ్యాచ్ అయింది అది. బట్ ఇక్కడ మ్యాచ్ కాలేదు కాబట్టి ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. ఏంటంటే డిస్ప్ ఆఫ్ పేరెంట్ ఆబ్జెక్ట్ రిసీవ్ చేసుకునే మెథడ్ అనేది డిస్ప్ మెథడ్ లేదు పేరెంట్ క్లాస్లో అని ఎర్రర్ వస్తుంది. సో హియర్ వీ కెన్ స్టోర్ పేరెంట్ రెఫరెన్స్లో చైల్డ్ ఆబ్జెక్ట్ని స్టోర్ చేయొచ్చు, పేరెంట్ p ఈక్వల్ టు న్యూ చైల్డ్ అని. బట్ అదే చైల్డ్ రెఫరెన్స్లో పేరెంట్ ఆబ్జెక్ట్ని స్టోర్ చేయలేము. అండ్ చైల్డ్ ఆబ్జెక్ట్ని పేరెంట్ రెఫరెన్స్లో కాల్ చేయనప్పుడు అది ఓన్లీ పేరెంట్ స్పెసిఫిక్ మెథడ్స్ వరకు కాల్ చేయొచ్చు, నాట్ చైల్డ్ స్పెసిఫిక్. ఎక్స్టెండ్ చేసిన నేను ఏమంటున్నానంటే పేరెంట్ రెఫరెన్స్లో చైల్డ్ ఆబ్జెక్ట్ని స్టోర్ చేయొచ్చు, బట్ చైల్డ్ రెఫరెన్స్లో పేరెంట్ ఆబ్జెక్ట్ని స్టోర్ చేయలేము. అర్థమైందా? అందుకని ఈ మెథడ్ కాల్ అనేది ఫెయిల్ అయిపోయింది. పేరెంట్ ఆబ్జెక్ట్ని ఇక్కడ చైల్డ్లోకి స్టోర్ చేయలేము కాబట్టి అప్పుడు ఇది మ్యాచ్ కాలేదు. సో దట్ డిస్ప్ ఆఫ్ పేరెంట్ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి, పేరెంట్ రెఫరెన్స్ లేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది అన్నమాట. సో దట్ ఈస్ వాట్ యూ షుడ్ బి ఏబుల్ టు రిమెంబర్ దట్. నౌ లెట్స్ కమింగ్ టు మెథడ్ ఓవర్లోడింగ్లో ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్లో ద నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇప్పుడు రిటర్న్ టైప్స్లో మస్ట్ బి సేమ్ ఉండాలని చెప్పా. ఇన్ కేస్ ఆఫ్ వాట్? ఇన్ కేస్ ఆఫ్ ప్రిమిటివ్స్ మస్ట్ బి సేమ్ ఉండాలి. అండ్ రిటర్న్ టైప్స్లో మనము
రెఫరెన్స్ వేరియబుల్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను రెఫరెన్స్ వేరియబుల్ పేరెంట్ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు దాని మీనింగ్ రిటర్న్ టైప్స్లో క్లాస్ రెఫరెన్స్ తీసుకుంటే దాని మీనింగ్ ఏంటి? ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్ ద పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ అని, అవునా? మనం ఏదైతే రిటర్న్ చేస్తున్నామో దాని యొక్క రిటర్న్ టైప్ పెడతాం, దాని యొక్క డేటా టైప్ అనేది ఇక్కడ రిటర్న్ టైప్గా పెడతాం. ఇప్పుడు నేను పేరెంట్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తున్నాను కాబట్టి రిటర్న్ టైప్ అనేది పేరెంట్ వస్తుంది. ఆర్ వీ కెన్ ఆల్సో రిటర్న్ ద నల్ వాల్యూ, డిఫాల్ట్ వాల్యూ కాబట్టి. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే నేను ఏం చెప్తానంటే, ఒకవేళ లెట్స్ ఈ డిస్ప్ అనే మెథడ్ ఉంది అనుకోండి, ఈ డిస్ప్ అనే మెథడ్ ఉంది. ఇప్పుడు దీన్ని ఓవర్ రైట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ క్లాస్లో. ఓకే, ఇక్కడ నేను పేరెంట్ రెఫరెన్స్ రిటర్న్ చేశాను కాబట్టి ఐ హ్యావ్ టు రిటర్న్ నల్ ఆర్ పేరెంట్ ఆబ్జెక్ట్ ఏదో ఒకటి రిటర్న్ చేయాలి. ఇప్పుడు ఇది వచ్చేసి పేరెంట్ మెథడ్, ఇది వచ్చేసి చైల్డ్ మెథడ్. నౌ టెల్ మీ, ఇప్పుడు ఈ మెథడ్ ఓవర్ రైడ్ అయిందంటారా? ఓవర్ రైడ్ అయింది. ఎలా అంటే మెథడ్ సిగ్నేచర్ మస్ట్ బి సేమ్ ఉంది అండ్ రిటర్న్ టైప్స్ కూడా మస్ట్ బి సేమ్ ఉంది. రూల్స్ అనేది సాటిస్ఫై చేసింది కాబట్టి ఇప్పుడు చైల్డ్లో ఈ పేరెంట్ మెథడ్ అనేది చైల్డ్ క్లాస్లో ఓవర్ రైడ్ అయిపోయింది విత్ దేర్ ఓన్ ఇంప్లిమెంటేషన్, రైట్? సో రిటర్న్ టైప్స్ అనేది మస్ట్ బి సేమ్ ఉండాలని చెప్పారు. బట్ ఇన్ కేస్ ఆఫ్ ప్రిమిటివ్స్లో సేమ్ ఉండాలి అండ్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ ప్రిమిటివ్స్లో సేమ్ అయినా ఉండొచ్చు, బట్ దీని యొక్క చైల్డ్ కూడా ఉండొచ్చు అనమాట. అంటే దీని యొక్క చైల్డ్ అంటే ఎవరు? ఇక్కడ చైల్డ్ క్లాస్ కదా, అంటే రిటర్న్ టైప్ అనేది ఇది కూడా ఉండొచ్చు. నౌ యూ కెన్ సీ దేర్ ఇస్ నో ఎర్రర్స్. స్టిల్ మనం రిటర్న్ టైప్ అనేది సేమ్గా తీసుకోకపోతే మనకి ఇందాక ఎర్రర్ వచ్చింది కదా, బట్ ఇక్కడ రిటర్న్ టైప్స్ అనేది సేమ్గా అయినా ఉండొచ్చు, దాని యొక్క చైల్డ్ క్లాస్ చైల్డ్ రెఫరెన్స్ అయినా ఉండొచ్చు అనమాట. దట్ ఈస్ అ వాట్ కోవేరియంట్ అంటాం. అంటే ఇన్ కేస్ ఆఫ్ reference return types we can take same or covariant. Covariant అంటే their childs also allowed. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పేరెంట్ టైప్ అనేది పేరెంట్ మెథడ్లో పేరెంట్ క్లాస్లో ఉండే మెథడ్ రిటర్న్ టైప్ అనేది ఆబ్జెక్ట్ పెట్టుకున్నాను, ఇక్కడ నేను చైల్డ్ పెట్టుకున్నాను. ఇజ్ ఇట్ అలౌడ్? ఎస్, ఇక్కడ ఎర్రర్ ఏం రాలేదు. అండ్ పేరెంట్ పెట్టుకున్నా, ఇజ్ ఇట్ అలౌడ్? ఎస్, ఇక్కడ కూడా ఎర్రర్ రాలేదు అనమాట. That is what you should remember. In case of return types, it must be a same or its parent, its child is also possible. That is what covariant thing. So return type ఎలా ఉండాలి అని చెప్పాను అండ్ మెథడ్ సిగ్నేచర్ ఎలా ఉండాలో చెప్పాను. 2 rules are very clear, right? అండ్ థర్డ్ రూల్, పేరెంట్ మెథడ్ నుంచి అంటే పేరెంట్ మెథడ్ చైల్డ్ క్లాస్లో ఓవర్ రైడ్ చేయాలంటే యాక్సెస్ స్పెసిఫైర్ కూడా ఇక్కడ ట్రీట్ అవుతుంది. అంటే యాక్సెస్ స్పెసిఫైర్ కూడా మనకి కౌంట్ అవుతుంది. సో యాక్సెస్ స్పెసిఫైర్ ఎలా ఉండాలంటే, వైల్ ఓవర్ రైడింగ్ పేరెంట్ మెథడ్ ఇన్ చైల్డ్ క్లాస్ we should not reduce the access. అంటే ఇప్పుడు ఎందుకు ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెథడ్కి యాక్సెస్ స్పెసిఫైర్ ఏముంటుందంటే ఏం పెట్టకపోతే డిఫాల్ట్ కదా, అండ్ ఈ మెథడ్ కూడా మనకి యాక్సెస్ మోడిఫైర్ డిఫాల్ట్ ఉంది. అంటే సేమ్ డిస్ప్ అనే మెథడ్ని ఓవర్ రైడ్ చేసేటప్పుడు యాక్సెస్ మోడిఫైర్ అనేది సేమ్ అయినా ఉండాలి, అంటే సేమ్ అయినా మెయింటైన్ చేయాలి, ఆర్ ఇంక్రీజ్ చేయాలి, అంతేగాని డిక్రీజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు నేను ఈ మెథడ్కి యాక్సెస్ మోడిఫైర్ అనేది ప్రైవేట్ పెట్టేస్తున్నాను. నా ఇమీడియట్గా మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది, డిస్ప్లేలో ఎక్కడ ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ డిఫాల్ట్ నుంచి అంటే ఈ మెథడ్ని ఓవర్ రైడ్ చేసేటప్పుడు ఈ డిఫాల్ట్ నుంచి ప్రైవేట్కి మార్చా, అంటే ఇక్కడ యాక్సెస్ అనేది తగ్గించానా ఓవర్ రైడింగ్ చేసేటప్పుడు, ఆ మెథడ్కి యాక్సెసిబిలిటీ అనేది నేను రెడ్యూస్ చేశాను అనమాట. ఎస్ ఆర్ నో? అలా రెడ్యూసింగ్ అనేది పాసిబుల్ కాదు. వీ కెనాట్ రెడ్యూస్ ద యాక్సెస్ స్కోప్ ఫర్ ద మెంబర్ వైల్ ఓవర్ రైడింగ్, బట్ యూ కెన్ ఇంక్రీజ్. ఇప్పుడు ఇది డిఫాల్ట్ ఉంది కదా, దీనికి పబ్లిక్ పెట్టుకోవచ్చు, అప్పుడు ఇంక్రీజ్ అయిందా?
yes, increase అయింది. Now you can see there is no errors as of now. As well as protected కూడా we can able to put, ఎందుకంటే డిఫాల్ట్ కంటే ప్రొటెక్టెడ్ ఎక్కువ కాబట్టి ఇక్కడ కూడా ఇంక్రీజ్ చేసాం. సో యాక్సెస్ స్పెసిఫైయర్ అనేది ఓవర్ రైడింగ్ చేసేటప్పుడు ఏదర్ సేమ్ అయినా మెయింటైన్ చేయాలి ఆర్ ఏదర్ ఇంక్రీజ్ అయినా చేయాలి, అంతేగాని డిక్రీజ్ మాత్రం చేసుకోకూడదు. ఇప్పుడు అదే నేను ఇక్కడ పబ్లిక్ ఉందనుకోండి పేరెంట్ మెథడ్, ఇప్పుడు వ్యాలిడ్ అండి? వ్యాలిడ్ కాదు, ఎందుకంటే పబ్లిక్ మెథడ్ని డిఫాల్ట్గా చేస్తున్నా, అంటే ఇక్కడ కూడా నేను రెడ్యూస్ చేస్తున్నట్టే కదా. సో అందుకని ఇక్కడ ఎర్రర్ వస్తుంది అనమాట, అంటే పబ్లిక్ అనేది నుంచి ఇక్కడ డిఫాల్ట్కి రెడ్యూస్ చేశాను. సో దట్స్ వై ఇక్కడ మనం ఇదర్ పబ్లికే పెట్టుకోవాలి ఇంకా, ఎందుకంటే పబ్లిక్ తర్వాత ఇంకా హైయెస్ట్ మోడిఫైయర్ లేదు కాబట్టి మనకి నెక్స్ట్ పబ్లికే పెట్టుకోవాలి, సేమ్ మోడిఫైయర్ మెయింటైన్ చేయాలి. అర్థమైందని అనేది. సో ఇన్ కేస్ ఆఫ్ యాక్సెస్ మోడిఫైయర్స్లో మనం ఆర్డర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రైవేట్ అనమాట. సో ప్రైవేట్ కంటే ఇంకొంచెం యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉండేది డిఫాల్ట్కి, డిఫాల్ట్ కంటే ఇంకొంచెం యాక్సెసిబిలిటీ ఉండేది ప్రొటెక్టెడ్కి, ప్రొటెక్టెడ్ కంటే ఎక్కువ యాక్సెసిబిలిటీ ఉండేది పబ్లిక్కి. ఇలా యాక్సెసిబిలిటీ అనేది ఇంక్రీజ్ అయినా చేయాలి ఆర్ సేమ్ అయినా మెయింటైన్ చేయాలి, కానీ బట్ డిక్రీజ్ మాత్రం చేయకూడదు ఓవర్ రైడింగ్ చేసేటప్పుడు. చైల్డ్ క్లాసెస్లో ఓవర్ రైడింగ్ చేసేటప్పుడు మనకి రెడ్యూస్ అనేది యాక్సెస్ని రెడ్యూస్ చేయకూడదు అనమాట. క్లియర్ కదా? సో యాజ్ అ పార్ట్ ఆఫ్ మెథడ్ సిగ్నేచర్ ఎలా ఉండాలి, యాజ్ అ పార్ట్ ఆఫ్ రిటర్న్ టైప్స్ ఎలా ఉండాలి, యాజ్ అ పార్ట్ ఆఫ్ యాక్సెస్ మోడిఫైయర్గా ఎలా ఉండాలి, ఈ ఓవర్ రైడింగ్ చేసేటప్పుడు చైల్డ్ క్లాసెస్లో ఇవన్నీ రూల్స్ అనేది మనం పాటించుకుంటూ వెళ్ళాలి, అదర్వైజ్ మనకి ఎర్రర్ వస్తుంది. సో మెథడ్ సిగ్నేచర్ ఫాలో అవ్వకపోతే మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది, సారీ ఎర్రర్ రాదు, బట్ ఓవర్ రైడింగ్ అవ్వదు. బట్ రిటర్న్ టైప్స్ అండ్ యాక్సెస్ మోడిఫైయర్ మాత్రం ఫాలో అవ్వకపోతే కంపైల్ టైం అనేది ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చైల్డ్ క్లాస్లో ఉంది డిస్ప్ అండ్ పేరెంట్ క్లాస్లో ఉంది, అండ్ పేరెంట్ క్లాస్లో ఉండే డిస్ప్ మెథడ్ని ఇక్కడ ఓవర్ రైట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే పేరెంట్ p ఈక్వల్ టు న్యూ చైల్డ్. సో చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ని పేరెంట్ రెఫరెన్స్లో స్టోర్ చేశాను కదా, స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు ఆ పేరెంట్ రెఫరెన్స్తో డిస్ప్ని కాల్ చేస్తే మనకి పేరెంట్ స్పెసిఫిక్ మెంబర్స్ కాల్ అవుతాయని చెప్పాను కదా. బట్ ఇక్కడ ఓవర్ రైడింగ్ జరిగినప్పుడు, అంటే ఈ డిస్ప్ అనే మెథడ్ని ఓవర్ రైడింగ్ జరిగినప్పుడు ఈ మెథడ్ రెజల్యూషన్ అనేది బేస్డ్ ఆన్ రెఫరెన్స్ టైప్ కాకుండా బేస్డ్ ఆన్ రన్ టైమ్ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మెథడ్ రెజల్యూషన్ అనేది జరగదు అనమాట. అంటే విచ్ మెథడ్ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ ఇస్ డిసైడెడ్ బేస్డ్ ఆన్ ది రన్ టైమ్ ఆబ్జెక్ట్, నాట్ బేస్డ్ ఆన్ ది రెఫరెన్స్ టైప్. Whenever the disp is overridden, అంటే whenever that particular member is overridden, then it is decided based on runtime object. సో బేస్డ్ ఆన్ రన్ టైమ్ ఆబ్జెక్ట్ కాబట్టి రన్ టైమ్ ఆబ్జెక్ట్ యొక్క టైప్ ఏంటి, చైల్డ్ ఆఫ్ పేరెంటా? చైల్డ్ కదా. సో చైల్డ్లో ఉండే డిస్ప్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నౌ లెట్స్ సీ దట్. నౌ యూ కెన్ సీ చైల్డ్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిందా. సో ఈవెన్ మనం చైల్డ్ ఆబ్జెక్ట్ని పేరెంట్ రెఫరెన్స్లో స్టోర్ చేసిన పేరెంట్ స్పెసిఫిక్ మెథడ్సే కదా సార్ కాల్ చేయాల్సింది. ఎస్, బట్ డిస్ప్ అనేది ఓవర్ రిటర్న్ అయిపోయింది కాబట్టి లెట్స్ సే చైల్డ్లో ఒక స్పెసిఫిక్ మెథడ్ తీసుకుందాం అండి, m2 అనే స్పెసిఫిక్ మెథడ్ తీసుకుందాం, అండ్ పేరెంట్లో m1 అనే స్పెసిఫిక్ మెథడ్ తీసుకుందాం. ఇప్పుడు నౌ టెల్ మీ m1 ఓవర్ రైడ్ అయిందండి? లేదు కదా. ఇప్పుడు నేను pతో నేనేమేం కాల్ చేయొచ్చు, డిస్ప్ని కాల్ చేయొచ్చు, m1 వరకు కాల్ చేయొచ్చు, m2ని కాల్ చేయలేం మళ్ళా, ఎందుకంటే ఓన్లీ పేరెంట్ స్పెసిఫిక్ వరకే కాల్ చేయవచ్చు అని చెప్పాను. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, పేరెంట్ రెఫరెన్స్లో చైల్డ్ ఆబ్జెక్ట్ని స్టోర్ చేసినప్పుడు 2 పాసిబిలిటీస్, ఒకటి పేరెంట్ స్పెసిఫిక్ మెథడ్స్ కాల్ చేయొచ్చు ఆర్ ఓవర్ రిటర్న్ మెథడ్స్, చైల్డ్ క్లాస్లో ఉండే ఓవర్ రిటర్న్ మెథడ్స్ని కాల్ చేయొచ్చు. ఇప్పుడు డిస్ప్ అనేది ఓవర్ రిటర్న్ మెథడ్ కాబట్టి ఇది కాల్ అయింది, అండ్ m1 మెథడ్ పేరెంట్ స్పెసిఫిక్ కాబట్టి కాల్ అయింది. అదే నేను pతో m2ని కాల్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఎర్రర్ వచ్చేసింది అనమాట, ఎందుకంటే అది పేరెంట్ స్పెసిఫిక్ మెథడ్ కాదు కాబట్టి అండ్ ఓవర్ రిటర్న్ మెథడ్ కూడా కాదు కాబట్టి. అర్థమైందండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డిస్ప్ అనే మెథడ్ కాల్ చేసి మనకి చైల్డ్ మెథడ్ కాల్ అయింది పేరెంట్ రెఫరెన్స్తో, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ డిస్ప్ అనే దానికి ఆర్గ్యుమెంట్స్ ఇలా ఇస్తాను. ఇప్పుడు ఎర్రర్ అయితే లేదు, బట్ డిస్ప్ అనేది ఓవర్ రైడ్ అయిందా? ఓవర్ రైడ్ కాలేదు కాబట్టి ఇప్పుడు pతో నేను కాల్ చేశాను అనుకోండి,
ఎస్, చైల్డ్ మెథడ్కి ఛాన్స్ రాదనమాట. ఇప్పుడు పేరెంట్ మెథడ్ ఓవర్రైడ్ అయి ఉంటే మాత్రం Yes. చైల్డ్ మెథడ్ లో ఉన్న మెథడ్ అనేది కాదు. ఈవెన్ యూ పాస్. సార్ ఇప్పుడు నేను ఇంటి పాస్ చేయలేదు కాబట్టి ఒక ఆర్గ్యుమెంట్ అప్పుడు ఇది మ్యాచ్ అవ్వలేదా అన్నారు. ఓకే, ఇప్పుడు నేను ఇంటి పాస్ చేశాను అనుకో, స్టిల్ అది ఎర్రర్ వచ్చేసింది, ఎందుకంటే అది ఓవర్ రైడ్ కాలా అది. అందుకని ఇప్పుడు నేను అంటే ఇందాక మీరు అనుకోవచ్చు ఇందాక ఇంటి పాస్ చేయలేదు కాబట్టి, స్టిల్ ఇప్పుడు ఇంటి పాస్ చేసినా నువ్వు మ్యాచ్ కాలేదు అసలు మెథడ్. అంటే ఎందుకంటే పేరెంట్ స్పెసిఫిక్ మెథడ్ పేరెంట్ స్పెసిఫిక్లో ఎతుకుతుంది కాబట్టి. అర్థమైందండి? సో దట్ ఈస్ అ వాట్. నౌ టెల్ మీ, whenever you override the method resolution is take care based on reference type or runtime object type. runtime object. Yeah, runtime object. So and runtime object is take care by whom? At JVM, right? By JVM. Yes, sir. And at runtime it is going to be happen అని చెప్పారు. So that this method overriding is called runtime polymorphism. So that if that here same thing only I'm going to tell. In method overriding, method resolution is going to be done based on the runtime object. అంటే runtime object type ని బేస్ చేసుకొని జరుగుతుంది. అంటే మీరు చైల్డ్ ఆబ్జెక్ట్ని ఈవెన్ చైల్డ్ రెఫరెన్స్తో స్టోర్ చేసిన అప్పుడు స్టిల్ రన్ టైమ్ ఆబ్జెక్ట్ చైల్డ్ ఆబ్జెక్ట్ కాబట్టి చైల్డ్ మెథడ్ కాల్ చేసుకుంటుంది. ఐ మీన్ చైల్డ్ మెథడ్ ఓవర్ రిటర్న్ మెథడ్ని కాల్ చేసుకుంటుంది. అండ్ పేరెంట్ రెఫరెన్స్లో చైల్డ్ ఆబ్జెక్ట్ స్టోర్ చేసిన చైల్డ్ ఆబ్జెక్ట్లో ఉండే మెథడ్ని కాల్ చేసుకుంటుంది. ఎందుకంటే ఆల్వేస్ టేక్ కేర్ బై రన్ టైమ్ ఆబ్జెక్ట్ బట్ నాట్ రెఫరెన్స్ టైప్. And it is going to be take care by whom? That JVM at runtime. So that it is also called runtime polymorphism or లేట్ బైండింగ్. అంటే ఎర్లీ బైండింగ్ లేట్ బైండింగ్ ఎందుకన్నామంటే ఇప్పుడు ఫస్ట్ కంపైలేషన్ జరగద్దా రన్ జరగద్దా? ఫస్ట్ కంపైలేషన్ కదా. కంపైలేషన్ టైంలోనే ఓవర్లోడింగ్లో మెథడ్ బైండింగ్ అనేది జరిగింది, అందుకనే అది ఎర్లీ బైండింగ్ అయింది. బట్ ఇది రన్ టైంలో జరుగుతుంది, అప్పుడు ఇది లేట్ బైండింగ్ అనమాట. అండ్ డైనమిక్ బైండింగ్. ఎస్, ఇట్స్ అ డైనమిక్ బైండింగ్. ఎందుకంటే డైనమిక్ బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్ని బట్టి రన్ టైమ్ ఆబ్జెక్ట్ని బట్టి ఇది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇది డైనమిక్ బైండింగ్. ఓకే, సో దీస్ ఆర్ ద వాట్ యూ షుడ్ ఏబుల్ టు రిమెంబర్ వాట్. సో చాలా థింగ్స్ మనం డిస్కస్ చేసాము. అండ్ ద నెక్స్ట్ వన్ రిలేటెడ్ టు స్టాటిక్. స్టాటిక్ మెథడ్స్ని ఓవర్లోడ్ చేసేది ఓవర్ అంటే స్టాటిక్ అనే కీవర్డ్ అసలుకి ఓవర్లోడింగ్లో దెర్ ఈజ్ నో ఇష్యూ, ఇక్కడ మనకి ఇష్యూ అయితే ఉండదు. బట్ ఓవర్ రైడింగ్ అప్పుడు స్టాటిక్ మెథడ్స్ అనేది కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. అది ఏంటంటే ఇప్పుడు లెట్సే ఈ మెథడ్ని నేను స్టాటిక్ చేస్తాను అనుకోండి. స్టాటిక్ మెథడ్ని నాన్ స్టాటిక్ మెథడ్గా మీరు ఓవర్ రైడ్ చేయలేరు. నౌ టెల్ మీ, ఇప్పుడు నవ్వు చూడండి, ఈ డిస్ప్ని నేను ఓవర్ రైడ్ చేశాను బట్ స్టాటిక్ని నాన్ స్టాటిక్గా చేస్తున్నా, రైట్? సో స్టాటిక్ని నాన్ స్టాటిక్గా ఆర్ నాన్ స్టాటిక్ని స్టాటిక్గా మనం ఓవర్ రైడింగ్ అనేది చేయలేము. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చేసింది. సో దట్ ఈస్ అ వాట్ నెక్స్ట్ పాయింట్ ఈస్ we cannot override static method as non-static or non-static as static. Got it? And that is a what another point. But still sir, static as static రెండు స్టాటిక్ అయితే అప్పుడు అది ఓవర్ రైడింగ్ కాదు, మెథడ్ హైడింగ్. ఇక్కడ ఇంకో టెర్మినాలజీ అనమాట. ఒక స్టాటిక్ మెథడ్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ఓవర్ రైడింగ్ అంటే సేమ్ అదే మెథడ్ సిగ్నేచర్ రిటర్న్ టైప్ యాక్సెస్ మోడిఫైర్ అలా సేమ్ రాస్తే ఇఫ్ వి ఓవర్ రైడ్ స్టాటిక్ మెథడ్ ఇన్ చైల్డ్ క్లాస్ దెన్ ఇట్ ఈస్ నాట్ ఓవర్ రైడింగ్, ఇట్ ఈస్ మెథడ్ హైడింగ్. సార్ వై అండ్ హౌ వీ కెన్ ఏబుల్ టు డిసైడ్? నా జనరల్గా ఓవర్ రైడింగ్ అనేది దేని బేస్ చేసుకొని కాల్ చేసుకుంటుందండి? అది కాదు, దేని చేసుకొని పేరెంట్ రెఫరెన్స్నా ఆర్ రన్ టైమ్ ఆబ్జెక్ట్నా? ఇప్పుడు నేను పేరెంట్ రెఫరెన్స్లో చైల్డ్ ఆబ్జెక్ట్ని స్టోర్ చేశాను. ఇప్పుడు నేను పీతో డిస్ప్ని కాల్ చేశాను. ఇప్పుడు రియల్గా అది ఓవర్ రైడింగ్ అయితే, అంటే ఇది ఓవర్ రైడ్ అయినా అయితే అప్పుడు
ఈవెన్ పేరెంట్ రెఫరెన్స్తో కాల్ చేసిన చైల్డ్ ఆబ్జెక్ట్ రన్ టైమ్ ఆబ్జెక్ట్ చైల్డ్ టైప్ కాబట్టి చైల్డ్లో ఉండే మెథడ్ కాల్ అవ్వాలి కదా, అవును అది ఓవర్ రైడ్ అయినైతే. అవును బట్ ఇది ఓవర్ రైడింగ్ కాలేదు, స్టాటిక్ మెథడ్స్ని ఓవర్ రైడ్ చేస్తే అది ఓవర్ రైడింగ్ కాలేదు కాబట్టి పేరెంట్ స్పెసిఫిక్ మెథడ్ కాల్ అవుతుంది. యూ కెన్ సీ. ఓకే ఇప్పుడు స్టాటిక్ మెథడ్స్ రాసినప్పుడు ఒకవేళ నువ్వు స్టాటిక్ అనేది తీసేసావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఓవర్ రైడింగ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, రన్ టైమ్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ చైల్డ్ ఆబ్జెక్ట్ ప్రింట్. మెథడ్ హైడింగ్ కూడా సేమ్ Yeah. దాని బిహేవియర్ Yes. ఓవర్లోడింగ్ Yes, exactly. So method hiding. So hence method hiding. Hence method resolution is take care by compiler at compile time based on reference type. Okay, based on reference type అన్నమాట. ఓకే, అండ్ వై వీ ఆర్ హైడింగ్ అని ఎందుకు అన్నామంటే, ఇప్పుడు ఇది స్టాటిక్ ఉంది అనుకోండి. ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు చైల్డ్ ఆబ్జెక్ట్ ఉంది, చైల్డ్ ఆబ్జెక్ట్తో డిస్ప్ని కాల్ చేశాను అనుకోండి, రైట్. ఫస్ట్ నేను చైల్డ్కి ప్రిఫరెన్స్ ఇస్తుందని చెప్పాను, అది లేదంటే పేరెంట్కి రెఫరెన్స్ ఇస్తుంది. నౌ యూ కెన్ సీ చైల్డ్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిందా. ఇప్పుడు చైల్డ్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి పేరెంట్ మెథడ్ కూడా దీనికి ఇన్హెరిట్ అవుతుంటుంది కదా, స్టాటిక్ మెథడ్స్ కూడా ఇన్హెరిట్ అవుతాయి అని చెప్పా. బట్ ఇన్హెరిట్ అవుతున్నప్పుడు పేరెంట్ మెథడ్ని హైడ్ చేసి చైల్డ్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది. అందుకని ఒకవేళ చైల్డ్ మెథడ్ లేదనుకోండి, అప్పుడు పేరెంట్ మెథడ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే ఇక్కడ చైల్డ్ మెథడ్ లేదు కాబట్టి పేరెంట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది, అంటే మెథడ్ అనేది హైడింగ్ అయింది. సో దట్ ఈస్ అ వాట్. బట్ రిమెంబర్ దట్ మనం స్టాటిక్ మెథడ్స్ని ఓవర్ రైడ్ చేస్తే అది రెఫరెన్స్ టైప్ని బేస్ చేసుకొని మెథడ్ కాల్ అనేది అవుతుంది. బట్ అండ్ అది కూడా స్టాటిక్ని నాన్ స్టాటిక్గా చేయకూడదు, నాన్ స్టాటిక్ని స్టాటిక్గా చేయకూడదు, స్టాటిక్ని స్టాటిక్గానే చేయాలి, అప్పుడే హైడింగ్ జరగదు అనమాట. స్టాటిక్ని నాన్ స్టాటిక్గా, నాన్ స్టాటిక్ని స్టాటిక్గా చేస్తే అసలు ఎర్రరే వస్తుంది. సో ఇక స్టాటిక్ మోడిఫైర్ కూడా ఇట్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెథడ్ ఓవర్ రైడింగ్. గాట్ ఇట్ అంటిల్ నౌ? That's it about method over. So why it is also called as polymorphism? Okay, it is a called as runtime polymorphism, but why it is also polymorphism ఎందుకంటే ఇప్పుడు సేమ్ డిస్ప్ అనే మెథడ్కి మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్ ఉంది. అంటే సారీ, ఇది స్టాటిక్ తీసేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా అంటే పేరెంట్లో డిస్ప్ మెథడ్కి ఒక ఇంప్లిమెంటేషన్ ఉంది, చైల్డ్ క్లాస్లో ఒక ఇంప్లిమెంటేషన్ ఉంది. అంటే మెథడ్ నేమ్ సేమ్ బట్ విత్ డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్. పేరెంట్లో ఒక ఇంప్లిమెంటేషన్, చైల్డ్లో ఒక ఇంప్లిమెంటేషన్. అంటే అది కూడా పాలిమార్ఫిజం అనే టెక్నికే కదా అప్పుడు. సో దట్స్ వై ఓవర్ రైడింగ్ కూడా అది ఒక పాలిమార్ఫిజమే. అయితే ఎలాంటి పాలిమార్ఫిజం అనేది థింక్ అనేది, బట్ ఇది మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తాం అనేది చెప్పాను కదా. ఒకవేళ పేరెంట్ మెథడ్ ఇంప్లిమెంటేషన్ చైల్డ్కి నచ్చకపోతే చైల్డ్ అనేది పేరెంట్ మెథడ్ని ఓవర్ రైడ్ చేసి దేర్ ఓన్ ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ రియల్ యూస్ కేస్ ఇట్ ఈస్. అండ్ వైల్ ఓవర్ రైడింగ్ యూ షుడ్ సాటిస్ఫై ఆల్ దీస్ రూల్ అండ్ ఆల్ దీస్ రిలేటెడ్ పాయింట్స్ యూ షుడ్ ఏబుల్ టు రిమెంబర్ or keep in your mind. That's it. Is it clear about it, right? And very important point I just want to tell you before going to the next one. ఇప్పుడు నేను ఓవర్ రైడ్ చేసేటప్పుడు మెథడ్ సిగ్నేచర్ డిఫరెంట్ రాస్తే ఎర్రర్ వస్తుందా అండి? ఎర్రర్ రాదు, బట్ ఇట్ బికమ్స్ ద స్పెసిఫిక్ మెథడ్ టు ద చైల్డ్, నాట్ ఓవర్ రైడింగ్. బట్ అంటే కంపైలర్ చెక్ చేయట్లేదు అనమాట. ఇప్పుడు లెట్సే ఈ క్లాస్ అనేది మీ దగ్గర లేదండి, అంటే ప్రెజెంట్ ఈ సోర్స్ ఫైల్లో లేకుండా వేరే సోర్స్ ఫైల్లో ఉంది. బట్ నేను డిస్ప్ మెథడ్ని నేను ఇలా అనుకొని అరే నేను ఓవర్ రైడ్ చేశాను అని ఊహించుకున్నాను, బట్ రియల్గా అది ఓవర్ రైడింగ్ కాలేదు. అప్పుడు నువ్వు పేరెంట్ రెఫరెన్స్తో కాల్ చేసినప్పుడు, చైల్డ్ ఆబ్జెక్ట్ స్టోర్ చేసి పేరెంట్ రెఫరెన్స్ కాల్ చేసినప్పుడు అది పేరెంట్ మెథడ్ కాల్ చేసుకుంటుంది, నాట్ చైల్డ్ ఆబ్జెక్ట్. అవునా కాదు? ఎందుకంటే ఓవర్ రైడింగ్ జరగలేదు కాబట్టి. బట్ నాకు ఎలా కావాలంటే ఇప్పుడు కంపైలరు నాకు వార్నింగ్ ఇవ్వాలి కంపైల్ టైంలో. ఎలా అంటే డిస్ప్ మెథడ్ సేమ్ మెథడ్ నేమ్ రాసినప్పుడు అది రియల్గా ఓవర్ రైడ్ అయిందా లేదా అని కంపైలర్ వార్నింగ్ ఇవ్వాలంటే ఏం చేయాలంటే, మనం ఒక మెథడ్ని ఓవర్ రైడ్ చేసేటప్పుడు ఆ మెథడ్ బిఫోర్ మనకి ఒక యానిటేషన్ రాసుకుంటాం, దట్ ఈస్ @override. అసలు యానిటేషన్స్ ఎందుకంటే జస్ట్ యానిటేషన్ ఈజ్ యూజ్డ్ టు గివ్ ద extra information or metadata for the particular member.
ఒక మెథడ్కి ఆర్ వేరియబుల్కి ఆర్ క్లాస్కి మనం యానిటేషన్స్ పెట్టుకుంటాము. ఆ యానిటేషన్ పెడితే ఆ మెంబర్కి ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నట్టు. అంటే నేను ఇక్కడ ఇస్తున్నాను అనమాట. డిస్ప్ అనేది నేను ఓవర్ రైట్ చేస్తున్నాను పేరెంట్ నుంచి అని ఇలా నువ్వు ఇలా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు కంపైలర్ చెక్ చేస్తుంది. అరే డిస్ప్ అనే మెథడ్ రియల్గా ఓవర్ రైడ్ అయిందా లేదా? ఇప్పుడు రియల్గా ఓవర్ రైడ్ అయింది కదా, అందుకని కంపైలర్ అనేది ఏం ఎర్రర్స్ రైజ్ చేయదు. ఇప్పుడు నేను మెథడ్ సిగ్నేచర్ చేంజ్ చేశాను అనుకో, అప్పుడు ఇది ఓవర్ రైడ్ అయిందా? లేదు కదా. అందుకని ఇక్కడ కంపైలర్ టైమ్ ఎర్రర్ వచ్చేసింది అనమాట. ఏమని అంటే ద డిస్ప్ ఆఫ్ ఇంట్ ఈజ్ నాట్ ఓవర్ రైడెడ్ ఇన్ ద చైల్డ్ క్లాస్ అని. అర్థమైందా? ఇలా కంపైలర్కి స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. నేను ఓవర్ రైట్ చేస్తున్నాను అని. అప్పుడు నువ్వు ఓవర్ రైట్ అని పెట్టడం వల్ల ఏంటి అంటే ఈవెన్ ఆ క్లాస్ వేరే ప్యాకేజ్లో ఉన్నా ఆర్ వేరే సోర్స్ ఫైల్లో ఉన్నా అప్పుడు నువ్వు ఖచ్చితంగా చెప్పగలవు, అరే ఓవర్ రైట్ కాలేదు ఇది, సో నేను ఏదో ఒకటి చేంజ్ చేయాలి ఆర్ మెథడ్ సిగ్నేచర్ తెలుసుకొని మనం దాన్ని బట్టి మనం రాసుకోవాలని నువ్వు డిసైడ్ అవుతావు. అప్పుడు పేరెంట్ రెఫరెన్స్తో మనం కాల్ చేస్తే మనం ఓవర్ రైడెడ్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. అర్థమైందండి? సో ఓవర్ రైడ్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు వాట్? It is an annotation. It is used to know any errors occurs in the compile time when we override a method. Yeah. So while overriding a method, if you want to strictly say to the compiler that is this method is going to be overridden from parent method, I mean parent, then you can say that override annotation. It is just a compiler. It is just saying to the compiler only. Compiler only gives the compile time error when you didn't follow the overriding rules. Yeah. So that's it about override annotation. So that's it about polymorphism concept and I hope this session will understood, I think. Yes. So that's it about polymorphism, and take the break of 1 hour, 8:30 to 9:30, go to that breakfast, and after that breakfast we'll continue the next one. Okay. Thank you for the section, sir. Yeah. And ఇంకొకటి మీకు ఇది